ఎవరైతే అణచబడుతున్నారో, ఎవరి మీద అయితే ఇప్పటికి ఇంకా అన్యాయాలు జరుగుతున్నాయో అలాంటి వాళ్ళందరికీ మేము ఒక గొంతుకు అవ్వాలని పెట్టిందే. దానికి మరొక ఆయుధంగా మేము రాజకీయాన్ని జోడించాం తప్ప రాజకీయమే పరమావధిగా మేము ఈ జర్నీ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మేము వెళ్ళే ఈ దశలో మొట్టమొదట మేము ఫేస్బుక్ ద్వారా మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మా సమస్యలు ఇంకా బ్రాడ్గా జనాలకు తెలియాలి అన్నప్పుడు అది సోషల్ మీడియాని ఎక్కువ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు మా ప్రతి సమస్యకి ఒక అవరోధంగా ఒక రాజకీయ నాయకుడే ఉంటున్నాడు అక్కడ. సో మనం కూడా రాజకీయంగా వెళ్తేనే ఈ రాజకీయ నాయకుల నుంచి మన మీద జరిగే ఒత్తిడిని మనం అధిగమించగలుగుతామని ఆలోచించిన తర్వాత మేము దాదాపు 5 సంవత్సరాల తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. ఏ ఆశయం కోసం మహాసేన అనే ఒక మీడియా సంస్థను స్టార్ట్ చేశారు రాజేష్ అంటే ఏం చెప్తారు? నేను ట్రెండ్సెటర్ గార్మెంట్స్ అని ఒక రెడీమేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెట్టాను. దాదాపు అంటే నా స్థాయికి మించిన ఇన్వెస్ట్మెంట్ ఒక 50 లక్షలతో. దానిలో నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ రిలీజియన్ ఆ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలిసింది నాకు. చిన్నప్పటి నుంచి ఏ రోజు నేను అంటరానితనం ఫేస్ చేయటం, వివక్ష గురకాటం ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను. ఎప్పుడైతే బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చానో కావాలని ఇంటెన్షనల్గా నా కులం తెలుసుకుని నన్ను తొక్కేయటాన్ని నేను ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళిపోయాను. బాగా నష్టపోయాను అందులో. అంటే కులానికి మీ బిజినెస్కి ఎలాంటి సంబంధాలు ఉండేవి అప్పుడు? నేను అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఒక పెద్ద షెడ్ని రెంట్ తీసుకుని ఇండస్ట్రీ మొదలుపెట్టాను. నా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా దళితేతర వర్గాల ఇండస్ట్రీస్ అవి. నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను పలానా కులం అని ఎవరికి తెలియదు. చాలామంది సపోర్ట్ చేశారు. రాను రన్నింగ్లో నా కులం గురించి తెలుసుకున్న తర్వాత నాకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ కూడా నేను లోన్ తీసుకునే ముందు ఆల్రెడీ నేను ఆయనకి చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. లోన్ తీసుకున్న తర్వాత నుంచి నా రిలీజియన్ ఏంటనేది తెలిసింది. నా క్యాస్ట్ అలాగే నేను లోన్కి అప్లై చేసినప్పుడు నేను ఇస్తాను. రిలీజియన్ బేస్ చేసుకుని ఆయన ఇన్ టైంలో నాకు ఓడీ రిలీజ్ చేయకపోవటం, కావాలని 3 months మారిటోరియం ఇస్తాడు, కావాలని మారిటోరియం 6 నెలల తర్వాత క్యాన్సిల్ చేయటం. 1 year లోపు ఎన్పిఐ అయితే మనం సబ్సిడీకి ఎలిజిబిలిటీ కోల్పోతాం. 1 year లోపు దాన్ని కావాలని ఇంటెన్షనల్గా మారిటోరియంని క్యాన్సిల్ చేసి దాన్ని ఎన్పిఐ చేసి 11 లక్షల చిల్లర ఎంత నాకు సబ్సిడీ కావాలని యాప్ చేశాడు. దీని అంతటికీ కారణాలు నాకు రావాల్సిన ఆర్డర్స్ ఇన్ టైంలో రానివ్వకపోవటం. ఒకవేళ ఆర్డర్స్ ఎవడన్నా నాకు తీసుకొచ్చి వచ్చేటప్పుడు వాళ్ళు సరిగ్గా చేయరని పక్క నుంచి కొంతమంది, అందరూ అంటలేదు కదా, కొద్దిమంది వాళ్ళ ఏంటి కారణం ఏంటంటే కేవలం ఈ క్యాష్ని బేస్ చేసుకుని చేశారనిపించింది. సూసైడ్ చేసుకోవాలన్నా నేను అప్పుడు. ఆ టైం నుంచి నేను ఎందుకో ఎలాగో బయటపడ్డాను మీలాంటి ఒక స్నేహితుడి సహాయం వల్ల. అప్పుడు అనిపించింది ఎంతో కొంత మాట్లాడగలను. నాకు ఇప్పుడు పిలిచిన ఒక 500 మంది వస్తారు. ఇలాంటి నన్నే ఈ చట్టంలో ఇరికించేసి నేను చచ్చిపోతే నా కుటుంబం రోడ్డు పడిన. నాకెవడో సపోర్ట్ చేయడానికి రాలేదు. కనీసం మనం ఇంకొకరికి ఎందుకు వాయిస్ అవ్వకూడదు? ఇలాంటి పరిస్థితులు ఉన్నవాడికి మనం ఒక వాయిస్ అవుదాం, ఈ మహాసేనని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందంటే, రాజేష్ మహాసేన గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లోన్లు కట్టలేని స్థితిలో దాన్ని ఎత్తేయడానికి ట్రై చేసినప్పుడు ఆ లోన్ అడిగే బ్యాంక్ మేనేజర్ని కూడా మీ మీడియా సంస్థలను అడ్డం పెట్టి వాళ్ళని మీరు బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నేను గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టింది 2015-16 ఎండింగ్ వచ్చినప్పుడు క్లోజ్ అయిపోయింది అన్నది. అప్పటికి అసలు మహాసేనే లేదు. ఏ మహాసేన మీడియా అక్కడిది? అప్పుడు నేను ఒక ఇండివిజువల్ రాజేష్ సరిపల్లని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అన్నట్టు, అంతే తప్ప అక్కడ లాస్ అయ్యి బ్యాంకుకి నేను కట్టాల్సిందంతా సింగిల్ అంటే 1 time సెటిల్మెంట్ చేసేసి నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా తీసేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను మహాసేన అనే పోరాటంలోకి వచ్చాను. ఓకే, మహాసేన గ్రూప్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు పీపీఎఫ్ అని ఒకటి పెట్టాలనుకున్నారు, పాస్టర్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక ఫోర్స్గా. అప్పుడు ఒక కమిటీని మీరు అనౌన్స్ చేశారు ఒక 20 మందితో. ఈ రోజు ఆ కమిటీ మీతో లేకపోవడం ఉన్న కారణం ఏంటి? కమిటీ ఆల్మోస్ట్ నాతోనే ఉందన్న. అంటే కాకపోతే స్టార్ట్ చేసినప్పుడు 20 members ఉంటే ఇప్పుడు ఓన్లీ 5 members ఉన్నారు ఆ కమిటీలో. అప్పుడు మీరు స్టార్ట్ చేసిన 15 మంది ఇప్పుడు మీతో లేరు. ఎందుకు విభేదించారు రాజేష్? కరెక్ట్ కాదన్నది. అంటే పీపీఎఫ్ అనేది ఎప్పుడు పెట్టలేదు నేను. కానీ మీరు అనుకున్నారు అంతర్గతంగా. అయితే మహాసేన అనేది మేము వచ్చిందే పాస్టర్ ప్రొటెక్షన్ కోసం. మేము అంబేద్కర్ ఐడియాలజీతోనూ దళితుల కోసం రాలే. మేము రావటం పాస్టర్ మీద, స్వామి గారి మీద దాడి జరిగింది. ఒక పాస్టర్ అంటే మేము రెస్పెక్ట్ చేస్తాం, ప్రీస్ట్ కదా, మాకు రెస్పెక్ట్ చేస్తాం. అలాంటి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలని వచ్చిందే మహాసేన అనేది. రాను కాలక్రమేణా దళితుల మీద జరిగిన దాడులు చూసి ఏంటి ఇంత ఇలా జరుగుతున్నాయి, అంబేద్కర్ని ఒక రకంగా మేము అపార్థం చేసుకునే వ్యక్తులు. అంబేద్కర్ బొమ్మ పెడతా ఉంటే ఈయన బొమ్మ పెట్టి మమ్మల్ని దళితులను చూపిస్తున్నారు మీరు, అసలు ఈయన బొమ్మ ఎందుకు ఎస్సీ కాలనీలో పెడుతున్నారని తిరగబడిన వ్యక్తిని నేను. సో ఈ పాస్టర్స్ కోసం నేను పోరాడే క్రమంలో
ఎందుకు ఒక వ్యక్తి కులం మారితే మతం మారితే కులం మారాల్సి వస్తుంది, ఎందుకు అంబేద్కర్ ఇలా రాశారని నేను పరిశోధించినప్పుడు ఆయన రాసిన బ్యూటిఫుల్ వర్డ్స్ నాకు అంటబడ్డాం. ఆయన ఎంత గొప్పగా రాశాడు, అందరినీ సమానం చేశాడు. కేవలం ఇక్కడ ఉన్న కులాలన్నింటినీ రద్దు చేసి కేవలం 3 కేటగిరీస్ పెట్టి, వాళ్ళు అంటరానితనం అనుభవించిన వాళ్ళు అయితే ఎస్సీలో పెట్టండి, వాళ్ళ గిరిజన ప్రాంతాల్లో అయితే ఎస్టీలో పెట్టండి. ఈ రోజు మీరు అంబేద్కర్ని నిజంగానే గౌరవిస్తారా? 200% అన్న. కానీ ఒకరోజు అంబేద్కర్నే మీరు అపోజ్ చేసిన వ్యక్తి రాజేష్ ఈ రోజు అంబేద్కర్ని ఇష్టపడడానికి గల కారణాలు ఏంటి? ఆయన గురించి తెలుసుకున్నాను కాబట్టి. ఏం తెలుసుకున్నారు? అప్పుడేం తెలియదు మీకు? అప్పుడు అసలు అంబేద్కర్ గురించి ఏమీ తెలియదు. అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ లీడర్ అన్నట్టు, ఎస్సీ కాలనీలో ఉండే విగ్రహం అన్నట్టే తెలుసు. కానీ మేము పాస్టర్స్ కోసం, క్రిస్టియన్స్ కోసం పోరాడే క్రమంలో అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు అనేది మేము తెలుసుకున్న తర్వాత, అంటే ఆయన ఆల్మోస్ట్ అందరినీ సమానం చేసి పెట్టారు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ కేటగిరీలు పెట్టారు. సో ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే దగ్గర సరైన వాళ్ళు లేక ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని ఆయన గురించి తెలుసుకున్నాక ఆయనకి మేము అభిమానంగా మాట్లాడారు. రాజేష్ మహాసేన రాజ్యాంగాన్ని ఏ మేరకు గౌరవిస్తాడంటే ఏం చెప్తారు మీరు? నాకు రాజ్యాంగం అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని గౌరవించే రాజేష్ మహాసేన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలా పడితే అలా ఏకవచనాలతో మాట్లాడి తిట్టే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఏం చెప్తారు? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అన్న. రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి, బట్ రాజ్యాంగం ప్రకారంగా ముఖ్యమంత్రి అనే ఒక హోదా చాలా పెద్దది కదా. సో అలాంటి ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం, రండి చూసుకుందాం అనే రకంగా మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు అని అంటే ఎలా క్లెయిమ్ చేసుకో? అధికారం అని అనుకున్నాను, నేను చనువు అనుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు ఆయనతో పనిచేశాను కాబట్టి, అన్న అని పిలిచాను కాబట్టి ఆ చనువుతో నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను తప్ప నేనేమి రాజ్యాంగేతర శక్తిని కాదు. నాకు రాజ్యాంగం అంటే విలువ లేకపోవడం కూడా కాదు. కాకపోతే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో నేను మోసాన్ని చూశాను. ఆయన చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. రాజకీయ నాయకులు అందరూ హామీలు ఇస్తారన్న, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, మీకు మేళ్ళ మిద్దులు ఇచ్చేస్తాను అంటాడు. చేయలేకపోవచ్చు, అది మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీకు నేను ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ తాత మీకు కొనిచ్చిన స్థలం కూడా లాక్కున్నాను అనుకో, అది మోసం అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఆ ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్న అసైన్ ల్యాండ్స్ అన్ని లాక్కుని అతను ఇళ్ల స్థలాల పేరుతో సెంటు భూములు చెప్పులు పంచుతున్నాడు. రాజేష్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశారా, కలిసి నడిచారా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాను. అంటే ఒకసారి కలిసాను ఆయన్ని. కలిసినప్పుడు దాదాపు ఒక 1/2 అవర్ నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడారు మీరు? నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చానండి. ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు అక్కడ శ్రీకాకుళం సోంపేట దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. దానిలో ఒక దళితులను ముఖ్యమంత్రి చేయండి, ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు కాపు సోదరులకి వాల్యూ ఇచ్చి ఒక కాపుని హోంమంత్రి చేశారు. అలాగే మీరు కూడా ఎస్సీని హోంమంత్రి చేయండి, ఎందుకంటే మేము మీకు అండగా ఉన్నాం ఎప్పటి నుంచో. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ ఇప్పటిదాకా 2000 crores ఉన్నాయి, దాన్ని డబల్ చేయండి, ఇంకా ఎక్కువ మందిని ఆదుకోండి మీరు. బీసీసీ అనేది ఏదైతే మతం మారితే కులం మారాలని కేవలం ఎస్సీలకు మాత్రమే ఉందో ఆ అమెండ్మెంట్ నుంచి మాకు రిలీఫ్ ఇవ్వండి, దాని నుంచి కూడా మాకు ఇచ్చేయండి అని ఒక 10 మా రిక్వెస్ట్లతో ఒక ఇచ్చామండి, ఒక లెటర్ ఇచ్చాం. అక్కడ ఇచ్చిన ఒక 3 నెలల తర్వాత మాకు లోటస్ పాండ్ నుంచి ఫోన్ చేశారు. మీరు లెటర్ ఇచ్చారు కదా, మా సార్ మీతో మాట్లాడతానన్నారు, మీరు రండి అంటే నేను నాతో పాటు ముఖ్యమైన వాళ్ళు ఒక 5 వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి అనిల్ గారు ఫోన్ చేశారండి, వాళ్ళ బామ్మరిది బ్రదర్ అనిల్ గారు చేశారు. చేస్తే మేము వెళ్ళాం. బ్రదర్ అనిల్ గారు ఆ రోజు మాతో మాట్లాడారు. మరుసటి రోజు జగన్ గారి ఇంటికి తీసుకెళ్లారు. జగన్ గారు లోటస్ పాండ్లోకి వెళ్ళాం. అప్పుడు విజయసాయి రెడ్డి, పినిపే విశ్వరూపు, ఆళ్ళ నాని చాలా మంది ఉన్నారు అక్కడ. ఉన్నప్పుడు అనిల్ గారు తీసుకెళ్ళి ఈయన రాజేష్ ఇలా పరిచయం చేయబోతున్నాడు. నాకు పరిచయం అవసరంలే, రాజేష్ నాకు తెలుసు, సోంపేటకు వచ్చాడు పెద్ద పెద్ద జెండాలు వేసుకుని, అక్కడ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చాడు కదా అంటే ఆ రిప్రజెంటేషన్ ఆయన దగ్గర ఉందండి, తీసుకున్నాడు. ఇవన్నీ మీ డిమాండ్స్ కాదు, ఈ నా రెస్పాన్సిబిలిటీస్. ఇది నువ్వు 100 కోట్లు క్రిస్టియన్ మైనారిటీకి ఇమ్మన్నావు, నేను 500 కోట్లు ఇస్తా. ఈ బీసీసీ అనేది ఇవన్నీ కూడా ఇవి నా రెస్పాన్సిబిలిటీస్, నేను చేస్తాను. మీరు చేసే పని మీరు ఆనెస్ట్గా చేయండి. దళితులు అంటే మా మేనమామలని ఆయన మాట్లాడిన మాట క్లియర్గా మాతో అన్నది. మాకు అంతా క్లోజ్, మాకు అలాంటిది ఏముండదు, మీరు హ్యాపీ వర్క్ చేయండి అన్నాడు. ఒకసారి నేను ఆయన కలిసింది. అంటే ఈ రోజుకి బీసీ కార్పొరేషన్ నుంచి తీసేసి ఎస్సీ కార్పొరేషన్గా ఒక కొత్త వ్యవస్థను అనేది తీసుకురావాలని మీరు ఒకప్పుడు పోరాడారు. దళితులకు అన్యాయం జరుగుతుంది అని ఒక పక్క పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ ఆశయాలు ఏమి సిద్ధింపకుండానే ఇప్పుడు మళ్ళీ మీ టీడీపీకి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఆ ఆశయాలు సిద్ధింప చేసుకోవడానికి. ఇప్పుడు దీని ద్వారా అవి జరగలేదు, జరగకపోయినా పర్వాలేదండి. ఏ రకంగా సిద్ధిస్తాయి? ఎస్సీ కులంలో పుట్టడమే ఒక నేరంగా చూసే ఒక నాయకుడిని ఆయన నమ్మి ఆయన ఒక దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని అంటే మీరేం చెప్తారు? అయితే నేను కూడా అలా భావించినండే. ఆయన దళిత వ్యతిరేకి అని భావించాను కాబట్టి 2019లో జగన్ గారి కోసం తిరిగామండి. చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి, ఎందుకంటే ఆయన మనల్ని ఎస్సీలుగా ఎవరు పుట్టాలన్నారు, అలాగే కారంచేడులో అటాక్ జరిగింది. సో ఇది అతను ఒక కులాహంకారం చెప్పినోడ్నే. నేను జగన్ గారి కోసం పనిచేసిన తర్వాత, జగన్ గారిలో ఇంత మోసం, ఇంత చీటింగ్ మేము చూసిన తర్వాత అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మాకు నెక్స్ట్ పార్టీ అదే మేము పార్టీ పెట్టి మేము నిలబడాలంటే అది జరిగే పని కాదు. సో వేరే పార్టీ అంటే ఈయన దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఏంటి అని చెప్పి మేము ఒకసారి దాని మీద
అనలైజ్ చేస్తే అప్పుడు మాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయండి, బోధపడ్డాయి. ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారో అని ఆయన చెప్పిన మాట ఆ కాంటెక్స్ట్ వేరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీము దాన్ని కట్ చేసి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా దాన్ని వైరల్ చేసింది వేరు. ఇక చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేక అని మేము కూడా అనుకున్న వాళ్ళమే. దళిత వ్యతిరేక అయిన చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఒక పథకం ఇచ్చాడు. కార్పొరేట్ స్కూల్స్లో 25% SC ST BCలు చదివారు. దళిత వ్యతిరేక అనుకున్న చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ చాలా మంది 4,000 మందిని ఇన్నోవా కార్లకి, అంటే దాదాపు 30 లక్షల రూపాయలు ఆస్తి. అంటే ఇన్ని చెప్తున్నా మీరు చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకిగా మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తున్నారట? ఆయన దళిత సమర్థిస్తున్నారు కానీ ఏకీభవిస్తున్నట్టే కనిపిస్తుంది. ఆయన దళిత వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటున్నానండి. ఓకే, ఆ మాట్లాడలేదు అంటానికి ఎక్కడైనా డిబేట్ చేయడానికి నేను రెడీ. ఓకే, ఆయన మాట్లాడిన మాట సూటిగా చెప్పేస్తాను మీకు. ఇక్కడ 2 కులాలు ఉన్నాయి, ఒకటి ధనికులు, 2 పేదలు. నేను ఎప్పుడు పేదల పక్షానే ఉంటాను. కులం అనేది మనం గీసుకున్న గీత. ఎవడో కూడా పలానా కులంలో పుట్టాలని అనుకుని పుట్టడో, ఎవరు మాత్రం ఎస్సీలుగా పుడతారు, అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలను వెళ్ళొచ్చు కదా, అది ఆయన మాట. అంటే ఆయన మాటలు ఆయన చెప్పాలనుకున్నది పేదలు ధనికులు మాత్రమే ఉన్నారు, ఎవరు మాత్రం పేదలుగా పుట్టాలనుకుంటారు, అందరూ రాజుల్లో పుట్టాలనుకుంటారు. మరి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబు నాయుడు దళితులను ఏం చేశాడని చెప్పి ఏం నచ్చి మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అని అంటే? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూసాకే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని బాగా చూసుకున్నాడని అర్థమైందండి నాకు. చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పాను, మీకు ఆల్రెడీ ఇన్నోవా కార్లు ఇచ్చాడు, దాదాపుగా 27 దళిత పథకాలు ఇచ్చాడు. 27 దళిత పథకాలు చంద్రబాబు మాకు ఇచ్చాడు. మా పిల్లలు చదువుకున్న పిల్లల్ని అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో దాదాపు 5,000 మంది నేను ఫారిన్ పంపించి చదివించాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి అవన్నీ తీసేసిన తర్వాత అరే చంద్రబాబు మాకు ఇన్ని చేశాడా, జగన్ వచ్చిన తర్వాత ఎంత నష్టపోయాం అనేది, చంద్రబాబు మాకు ఎంత మేలు చేశాడు అనేది జగన్ పరిపాలన చూసాక అర్థమైంది మాకు. బట్ ఏదేమైనా రాజేష్ మహాసేన టీడీపీ నాయకుడిని అక్కడ చంద్రబాబు నాయుడిని నమ్మి ఆ పార్టీలో అయితే జాయిన్ అయ్యారు, కానీ మిమ్మల్ని కూడా ఏ దళిత సామాజిక వర్గం ఉన్న కాన్స్టిట్యున్సీలో వదిలేసి ఒక టికెట్ ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే మీకు కూడా ఒక జనరల్ స్థానంలో మిమ్మల్ని కూడా గుర్తించి ఒక టికెట్ ఇస్తారా? కనీసం మీకన్నా న్యాయం జరుగుతుందా? టు బి ఫ్రాంక్ మీకు చెప్పాలంటే సార్, నేను పార్టీలో చేరేటప్పుడు ఎవరైనా కొన్ని లాబింగ్లు జరుగుతాయి, కొన్ని మాటలు మాట్లాడుకుని, కొన్ని అయితే దాన్ని ఏమనాలో తెలియదు, కొన్ని హామీలు తీసుకుని జాయిన్ అవుతారు. యాక్చువల్గా మేము ఏ హామీ తీసుకోదలుచుకోలేదండి, ఏ హామీ మేము అడగలేదు, వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. మాకున్న ఏకైక గోల్ ఏంటంటే మమ్మల్ని ఎంత నష్టపరిచి మా పిల్లలు దాదాపు 15 మందిని చంపినా కనీసం కేసులు లేకుండా ఈ రాష్ట్రంలో మా పరిస్థితి ఎంత దారుణంగా తయారు చేసిన జగన్ను ఓడించాలి. జగన్ను ఓడించి ఇది ఒకవేళ బడుగు బలహీన వర్గాలు తలుచుకుంటే ఒక గవర్నమెంట్ని కూడా దించగలుగుతాయి అనేది క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దానికి మాకు కావాల్సిన ప్లాట్ఫామ్, మాకు అనుకూలమైన ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ ఒకటే. సో ఆ పార్టీ ద్వారా జగన్ ఓడించాలనేది మన మెయిన్ మోటో. కానీ ఏదైనా మిమ్మల్ని యూజ్ అండ్ త్రూ చేస్తే పరిస్థితి ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు ఎవరికి మెయిల్ చేశారు, ఎవరికి చెడు చేశారు అనేది పక్కన పెడితే, నిజంగానే ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు మంచే చేశారని నమ్మి మీరు ఆ పార్టీలోకి జాయిన్ అయితే, మీలాంటి వాళ్ళని ఎస్సీ సామాజిక వర్గంకి చెందిన మీలాంటి యువతని ఒక హోమ్ మినిస్టర్ లాంటి పోస్ట్లో చూడొచ్చా కనీసం? అది పరిస్థితులను బట్టి ఉంటుందండి. ఎందుకంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎస్సీకి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, కాకపోతే వాళ్ళ చేతిలో అధికారం పెట్టను హోమ్ మినిస్టర్ ఉన్నా. బట్ ఏదేమైనా హోమ్ మినిస్టర్ అయితే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా, నేను దళితులకి నిజంగానే న్యాయం చేయాలి అని చెప్పేసి. ఆయనకు సంబంధించిన పథకాలు కావచ్చు, లేకపోతే ఆయనకున్న చిత్తశుద్ధి కావచ్చు, దళితుల కోసం ఏకంగా హోమ్ మినిస్టర్ లాంటి పోస్టులు క్రియేట్ చేసి ఇచ్చాడు. మినిస్ట్రీ అది చిన్నదేం కాదు. సో రేపు చంద్రబాబు నాయుడు నిజంగానే ఈ ఫైనాన్స్ మినిస్ట్రీసో, లేకపోతే రెవెన్యూ శాఖనో, లేకపోతే హోమ్ మినిస్ట్రీలో ఇలాంటి పెద్ద హోదాలో ఎస్సీ వర్గీయకి సంబంధించిన వ్యక్తులను చూడొచ్చా? ఆల్రెడీ నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద నిజంగా మీకు? సార్ ఒక్కసారి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అది ప్రూవ్ చేశారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాకు వర్గాలను గుర్తించి పదవులు ఇవ్వలేదండి, మమ్మల్ని మోసం చేయడానికి, ఇంకా మమ్మల్ని మబ్బుల్లో కూర్చోబెట్టడానికి ఇచ్చాడు. వాళ్ళ చేతిలో అధికారం ఏమి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లోక్సభ స్పీకర్గా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పార్టీ సీనియర్ లీడర్ని పెట్టుకోవచ్చు. కానీ ఆయన ఆ అవకాశాన్ని బాలయోగ్ గారు అని ఒక ఎస్సీ నాయకుడికి ఇచ్చారు. సో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తన చిత్తశుద్ధి ఎస్సీల పట్ల ఎప్పుడో ప్రూవ్ చేసుకుని ఉంది. ఫ్యూచర్లో కూడా జరగకూడదని ఏముందండి, జరగవచ్చు. అంటే ఇన్ని రోజులుగా ఒక దళిత సామాజిక వర్గం వెనకబడిపోయిందని చెప్పి పోరాడుతున్న మీరు కేవలం మీ రాజకీయ లబ్ధి గురించే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాబింగ్ కుదరలేదు, చంద్రబాబు నాయుడు దగ్గర కుదిరింది. దీన్ని ఏ రకంగా చూడదు? ఒకవేళ నిజంగా మీరు అలాగే అనుకుని ఉంటుంటే కనుక పార్టీ గెలిచిన తర్వాత సార్ ఒక 4-5 సంవత్సరాలు మనం లాబింగ్ చేసుకుని పదవి రాకపోతే చివరాక 6 నెలల్లో మారుతారు పార్టీ ఎవరైనా. కానీ పార్టీ గెలిచిన 8 నెలల్లో ఎవడు బయటకు రాడు, పదవి కోసం ఆలోచించేవాడు. ఒకవేళ నిజంగా నేను స్వార్థపరుణ్ణి అయి ఉంటే నేను అధికార పార్టీ కార్యకర్తని, నాకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళడానికి, బ్రదర్ అనిల్ ఇంట్లోకి వెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా అవసరం లేని పరిస్థితిలో ఉన్న నాయకున్నప్పుడు ఆ సమయంలో ఆ అధికారాన్ని, అధికార దర్పాన్ని వదులుకొని నేను బయటకు వచ్చి 3.5 సంవత్సరాలు ఒంటరిగా పోరాడి ఇప్పుడు దాదాపు ఒక 3-4 నెలలు అవుద్దామండి ఒక పార్టీ స్టాండ్ తీసుకుని. ఇంతకాలం స్వార్థపరులు ఎవరైనా అయితే ఇంత ఉంటారని నేనైతే అనుకోను. రాజేష్, మీరు ఏ దేవుడిని ఎక్కువగా నమ్ముతారు? నేను యేసుప్రభుని నమ్ముతాను. తల్లిదండ్రులను నమ్ముతారా? నమ్ముతాను సార్. దేవుడి సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా ఒట్టేసి చెప్పండి, లోటస్ పాండ్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారితో
లాబింగ్ చేసుకొని ఏది ఆ లాబింగ్ కుదరక మీరు ఆ పార్టీ నుంచి వచ్చారనేది నిజం కాదా? ఆ రోజు కుదరలేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలే కుదరలేదు, అందులో నిజం ఉందా లేదా? అబద్ధం. మీరు లాబింగ్ చేసుకున్నారు. వాస్తవానికి నా బిలీఫ్ని బట్టి ప్రమాణాలు చేయకూడదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డితోనే కాదు, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ ఒక్కరితో కూడా నాకు పలానా పదవి కావాలి, నాకు పదవి ఇప్పించండి అని కానీ, లేకపోతే నాకు కొంచెం ఖర్చులకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అని కానీ ఏ ఒక్కరిని నేను అడగలేదు, నేను తీసుకోలేదు. పదవుల కోసం బ్రదర్ అనిల్ చుట్టూ మీరు తిరిగింది నిజం కాదా? దేనికోసం సార్? పదవుల గురించి కాదు సార్, వైఎస్ఆర్సీపీ అపాయింట్మెంట్ కోసం తిరిగానండి. జగన్మోహన్ రెడ్డి మేము గెలిపించాం, రాష్ట్ర వ్యాప్తంగా మా క్యాడర్ ఉంది. ఒక బొకే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అప్రిషియేట్ చేసి ఒక ఫోటో తీసుకోవాలనేది మా వాళ్ళ అందరి కోరిక. సో ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని దాదాపు ఒక 4-5 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాను. అందరూ అడుగుతున్నారు. కనీసం నా మీద నమ్మకంతో వాళ్ళు పార్టీకి ఓట్లు వేశారు. నాకే అక్కడ లేదు, నేనే కలవలేకపోతున్నాను జగన్ గారిని అంటే నా క్యాడర్కి నా మీద ఉన్న నమ్మకం తగ్గిపోద్ది. ఒక్క అపాయింట్మెంట్ అని మాత్రం అడిగాను తప్ప ఏ రోజు ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ పదవుల మ్యాటర్ కానీ ఏ రోజు నేను ఎవరితో మాట్లాడలేదు. బ్రదర్ అనిల్ కుమార్ గారికి మీరు ఫోన్లు చేసి జనరల్ ఎలక్షన్స్కి ముందు, అప్పుడు 2019కి ముందు, నాకు కూడా ఎక్కడి నుంచి అయినా టికెట్ ఇస్తే బాగుండు అని చెప్పి మీరు ఆశించి ఆయనకు ఫోన్లు చేసిన నిజాలుగా? నేను ఎప్పుడు ఆయనకి అసలు ఆయన నాకు ఫోన్ చేసిన తర్వాత కూడా ఏ రోజు నేను ఆయనకు ఫోన్ చేసింది లేదండి. ఎప్పుడు అట్నుంచి నాకు ఇన్కమింగ్ కాల్సే తప్ప. అది కూడా ఎప్పుడంటే మేము ఎమ్మెల్సీకి మహాశయ నుంచి ఒక క్యాండిడేట్ నిలబెట్టాం అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీకి మేము నామినేషన్ వేసినప్పుడు భారీగా వెళ్ళే నామినేషన్ వేసాం. నామినేషన్ వేసిన రోజు అనిల్ కుమార్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు రండి అన్నాడు తప్ప అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ రోజు నేను ఆయనకి ఫోన్ చేసి అడిగి అన్ని రికార్డ్సే కదా సార్. ఇప్పుడు డిజిటల్ యుగం, ఏది ఎక్కడికి మనం మార్ఫింగ్ చేయాలని చేయలేం. ఒక్కటి బయట పెట్టమని అలాంటిది ఏమైనా ఉంటే. రాజేష్ గారు, మీరు ఏదైనా సరే ప్రత్యర్థుల మీద మీకు ఇష్టారీతిలో పోరాడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు దాచుకొని పనిచేసింది అయితే కాదు, పోరాడే విధంగానే ఆ నైజంతోనే పోరాడుతున్నారు. మీ వెనకాల మీరు చేసే కమెంట్స్ మీద రాత్రులకు దాడులు జరగవచ్చు, చంపే దాడులు కూడా జరగవచ్చు. ఆల్రెడీ మీ మీద చాలా జరిగినాయి. మీ వెనకాల ఉన్నది ఎవరు? ఆ ఫోర్స్ ఏంటి? నా వెనకాల మహాసైన్యం ఉంది సార్. మహాసైన్యం అంటే అందరూ చిన్న చితగా పనులు చేసుకుని వాళ్ళ బ్రతుకులు బ్రతుకుతూ సొసైటీలో జరుగుతున్న అన్యాయం కోసం మనం కూడా ఏదైనా చేయాలి, ఎంతవరకు అన్నీ వెళ్ళొచ్చని నా వెనకాతల సామాన్యుల సైన్యం ఉందండి. అదే నా ధైర్యం సార్. ఇప్పుడు నేలి సత్యవేణి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అసలు ఎక్కడుంది? బ్రతికే ఉందా? అసలు రాజేష్ మహాసేన అమ్మాయిని ఏం చేశాడు అనేది ఒక టాక్. నీలి సత్యవేణి అనే అమ్మాయి సార్, మరి అమ్మాయి ఆవిడ మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. మరి తన కోసం ఎలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. నేను దాదాపు 14 నెలలు నా కంపెనీ రన్ చేశాను. ఆ 14 నెలల్లో నా దగ్గర దాదాపు 49 మంది లేడీస్ పనిచేసేవారు. అందులో గార్మెంట్ ఫ్యాక్టరీలో. ఆ ఫ్యాక్టరీలో ఈవిడ ఒక ఎంప్లాయ్. ఈవిడికి నెలకి 9,000 రూపాయలు శాలరీ. అందరితో పాటు ఆవిడ కూడా పనిచేసింది. నా కంపెనీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. ఆవిడకి కూడా నేను 1 or 2 months శాలరీ కూడా పెండింగ్ ఉండిపోయాను. వెళ్ళిపోయిన ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఆమె ఫోన్ చేశారు నాకు ఒకసారి. సార్ నమస్తే అండి, నాకు ఇలాగా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సార్, నా భర్త నుంచి నాకు ఇబ్బంది ఎదురైంది, కేసు పెట్టారు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి సార్. నాకు మహాసేన అప్పుడే ఈ కంపెనీ క్లోజ్ అయిపోవటం, మహాసేన స్టార్ట్ చేయటం. అంటే నేను అన్నానమ్మా, ఇది ఫ్యామిలీ మ్యాటర్స్లోకి వచ్చేది కాదు, ఈ క్రిస్టియన్ సమస్యలు, ఈ ధర్నాలు రాస్తారోకలు ఉంటాయి, ఫ్యామిలీ సమస్యలకు మేము రాలేమని చెప్పు. తర్వాత మరికొన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేసి నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, నాకు ఇంకెవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు, వీలైతే ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ మీరు మాట్లాడి వెళ్తే బాగుంటుందేమో సార్ అని. అయితే అలా కూడా నేను రాలేనమ్మా, నాకు తెలిసిన ఒక లీడర్, ఒక అడ్వకేట్ ఉన్నారు, అడ్వకేట్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు దాన్ని ఆయన చూసుకుంటాడు అని అడ్వకేట్ నెంబర్, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన నెంబర్ ఇచ్చాను. ఆయన నెంబర్ ఇచ్చిన 1 month తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి, సార్ మీ అడ్వకేట్ గారు నన్ను మోసం చేశారు సార్. ఏం చేశారమ్మా అన్నాను. లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏమి దాచకూడదని నా దగ్గర అన్నీ చెప్పించారు సార్. అవన్నీ ఆయన రికార్డ్ చేసి నా భర్తకి వినిపించారు. అది పట్టుకుని వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ చేసేసి నన్ను ఈరోజు రేపు సబ్ జైలుకి పంపించేస్తున్నారు సార్. వాళ్ళ భర్త ఆమె మీద పెట్టిన కేసు ఏంటంటే, ఆమె ఆ లోకల్లో ఎవరో అంబటి సురేష్ అని ఎవరో ఒక ఆయనతో ఎఫ్ఐఆర్లో ఉన్నారు. నేను 5 సంవత్సరాల నుంచి నేను పంపించిన డబ్బులన్నీ ఆయన ఖర్చు పెట్టారు, సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఆయన కంప్లైంట్ అప్పుడు ఇచ్చాడు. 2017లో ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది, దానికి సంబంధించి ఛార్జ్షీట్, ఇవి జైలు చేసి వచ్చిన రిమాండ్ మొత్తం అన్నీ నా దగ్గర ఉన్నాయి అని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళిపోయిన సబ్ జైలుకి వచ్చేసింది. మనం ఏం చేయగలుగుతాం? మేము ఏం చేయలేకపోయాం. 2016లో ఇలా కేసు పెట్టిన అదే వ్యక్తి 2020లో జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించాడు. ఏ రకరకాల కేసులు, 9 కేసులు పెట్టినట్టు. తెల్లవారుజామున 6 గంటలకి నా చిన్నపిల్ల పక్కన పడుకున్న నన్ను 40 మంది పోలీసులు వచ్చి చాలా రూడ్గా హ్యాండిల్ చేసి, నా భార్య సెల్ ఫోన్ తీపోతుంటే ఆవిడ సెల్ ఫోన్ లాగేసుకుంటే పిల్లలు భయపడిపోతున్నారని చూసి నేను మీరు ఎక్కడికి రమ్మంటే ఆవిడకి వచ్చేస్తాను, మిమ్మల్ని అబ్జెక్ట్ చేయండి, నేను ఆవిడ ఫోన్ ఆవిడకి ఇచ్చేయండి అని ఇవ్వకుండా వాళ్ళు నన్ను తీసుకెళ్తే నేను వెళ్ళి ఎక్కేసాను. వెనకాతల నా భార్య పిల్లలు నన్ను చూసి ఏడుస్తున్నారు. అది నేను చూశాను. అది తట్టుకోలేని పరిస్థితి, అది ఏ తండ్రి తట్టుకోలేడండి.
కనీసం కేసు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయితేనే ఫోన్ చేసే పోలీసులు 9 కేసులు ఎఫ్ఐఆర్లు అయిపోయి ఇంత అయిపోయేదాకా ఎందుకు చేయకుండా ఉన్నాడు అనేది నాకు అప్పుడు అర్థమైంది. నేను అడిగాను, ఎక్కడ తీసుకెళ్తున్నారంటే కేసులు అయితే తెలుసు కదండి మీకు, కేసులు పెడుతున్నా, అరెస్ట్ చేస్తున్నాను. నేను అరెస్ట్ చేసిన 4 సార్లు నా భార్య నన్ను చూడడానికి 22 రోజులు జైల్లో ఉన్నాను. 5వ సారి వచ్చినప్పుడు ఏడుస్తుంది బోర్న, ఏమైంది అన్నాను. 5వ సారి అంటే అది 10వ రోజు 12వ రోజు నేను జైల్లో ఉండి. ఎందుకు ఏడుస్తున్నా అంటే మీ మీద ఎవరో ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు, వాళ్ళ భార్యని మీరు మోసం చేశారని, 30-40 లక్షలు మీరు ఇచ్చేసారని చెప్పి వీడియో పెట్టారు. మనకి ఇప్పుడు దాకా సపోర్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు, పాస్టర్స్ కానీ వీళ్ళు కానీ, ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే భర్త ఎందుకు ఏడుస్తాడు, భర్త ఎప్పుడు చెప్పుకోడు కదా. నేను నా భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ, మా అత్త మామలు ఇంట్లో వాళ్ళు అందరూ నమ్మారు. నాకు ఏం చేసి వెళ్తే నేను జైల్లో ఉన్నాను, నేను ఇది కాదు అని చెప్పే పరిస్థితి నాకు లేదు, ఫోన్ నా దగ్గర ఉండదు, నేను ప్రెస్ మీట్ పెట్టలే, నేనే చేయలేను. 12 రోజుల తర్వాత బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత నాకు తెలుసు అతను ఎవరో ఒక అతని మీద పెట్టిన కేసు అది. ఆ కేసులో ఆమె ఆల్రెడీ సబ్ జైలుకి వెళ్ళి వచ్చింది. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఇప్పుడు నా మీద ఎందుకు బ్లేమ్ చేయాల్సి వచ్చింది ఈయన అని ఆలోచించి అప్పుడు కంప్లీట్ టైట్ లాక్డౌన్, రెడ్ జోన్లు పెట్టే లాక్డౌన్ అది. ఆ టైంకి నేను ఆ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి 4 సార్లు పంపించాను మా వాళ్ళని. ఆ ఎఫ్ఐఆర్ కాపీ దొరుకుతుంది, మనం దొరకకపోతే ఆ టైంలో నాకు కండిషన్ బెయిల్ అండి. పెద్దాపురం స్టేషన్కి వెళ్ళాను సంతకం పెట్టడానికి. ఆ సిఐ అంటాడు ఉదయం 10 నుంచి 5 గంటల దాకా నేను స్టేషన్లో కూర్చోబెట్టమన్నారు, అది కండిషన్ అంటాడు. కండిషన్ ఎక్కడ అలాగ ఉండదండి. ఉదయం 10 నుంచి 5 లోపల సంతకం పెట్టమన్నారు నన్ను, అంటే లేదు నువ్వు కూర్చొని ఉండాల్సిందే, ఎస్పీ గారు నేను ఫోటో తీయమన్నారు అంటే తీసుకోమన్నాను. ఏదో చిన్న అట్టముక్క లాంటిది, నా పేరు, నా తండ్రి పేరు, నా కేసు వివరాలు రాసి ఒక ఫోటో తీసుకున్నాను. వాచ్, గాగుల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఆ ఫోటో తీసిన అరగంటకి ఇప్పల్ రవీంద్రారెడ్డి అని ఒక వైసీపీ లీడర్ బెంగళూరులో ఉంటాడు, ఆ రవీంద్రారెడ్డి అనేవాడు ప్రొఫైల్ నుంచి నా ఫోటో వచ్చేసింది. మొత్తం వైరల్ అయిపోయింది, రౌడీ షీటర్. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నారు లేదా అనేది నాకు తెలియదు, కానీ పిల్లలు ఉంటే ఓ తండ్రిని ఇలాగ రౌడీ షీటర్గా ముద్రేసి, మనం ఏం తప్పు చేయకుండా, ఎవరిని మర్డర్ చేయలేదు, ఎక్కడ ఏమి కరప్షన్ చేయలేదు, ఎవరి దగ్గర ఎక్స్టార్షన్ ఏమీ లేకుండానే రౌడీ షీటర్ని ముద్రేసి మొత్తం పరిధి. నాకు 2 ఆడపిల్లలండి. అంటే ఆ టైంలో నా పరిస్థితి ఇలాంటివి ఉంటాయి. ఈ పోరాటంలో తెలిస్తే 200% నేను రాకపోదునేమో సార్, అంటే ఆడపిల్లల తండ్రిగా. అంత జరుగుతున్నప్పుడు నేను కుమిలిపోయి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అంటే అంత ఇబ్బంది పెట్టిన కొన్ని రోజులకి అదే ఇప్పల్ రవీంద్రారెడ్డి అనేవాడు ఇగో రాజేష్ గారి మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీస్ పెట్టాడు. నాకు ఫోన్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీస్ పెట్టాడు అంటే మళ్ళీ ఇంకో కేసు పెట్టేసినట్టున్నారు, ఆమెతో పెట్టించారు, వాళ్ళ హస్బెండ్తో పెట్టించారు, ఎవరితోనో పెట్టించుంటారు అని కాసేపు ఆలోచించే చూశాను. అటు బ్యాడ్ లక్ ఏంటంటే అండి, 2017లో వాళ్ళ భర్త ఎవడి మీద అయితే కేసు పెట్టాడో ఆ ఎఫ్ఐఆర్ కాపీ పెట్టేసాడు. నాకు దొరకంది సడన్ దొరికింది. అప్పుడు అది తీసి డౌన్లోడ్ చేసి అప్పుడు చూపించాను ప్రజలందరికీ. 2017లో ఇప్పుడు ఆడి వీడియో 2020లో పెట్టి ఏదైతే చెప్పాడో అదే 2017లో వేరే అబ్బాయి సురేష్ అనే అబ్బాయి మీద పెట్టి, ఇప్పుడు నేను జైల్లో ఉన్న సందర్భంలో, అంటే రిప్లై కూడా ఇవ్వలేని సందర్భంలో ఇప్పుడు నా మీద ఎందుకు వేసాడు, అందుకే ఇప్పుడు దాకా కేసు పెట్టాలి. మీరు అన్నట్టు చాలా మంది అంటున్నారు నన్ను ఆవిడ కిడ్నాప్ చేసాడు, ఎక్కడికో పంపించాడు, ఏమన్నా నా మీద చిన్న కేసులే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొన్న ర్యాలీకి వెళ్ళి పార్టీలో జాయిన్ అయినందుకు ఒక కేసు పెట్టాడు నా మీద. అలాంటి నా మీద ఒక కిడ్నాప్ కేసు, ఒక మహిళను బలవంతంగా ఇచ్చేసింది ఉంటే నా మీద కేసు పెట్టకుండా వదిలేస్తాడు సార్. అంటే నా మీద అప్పుడు వస్తున్న సింపతి, నా వర్గాల్లో నా మీద పెరుగుతున్న నమ్మకాన్ని చంపడానికి ఒక భర్తను కూడా పావుగా వాడుకున్నాడు. సినిమాలో చూసాం సార్ మేము, రేస్ గురం అనే సినిమాలో ఒక మహిళ వచ్చి సడన్గా పోలీస్ ఆఫీసర్ మీద చెప్తుంది ఆయన చేసాడు మోసం అని. సినిమా అనుకున్నాను, అది జగన్మోహన్ రెడ్డి వచ్చాక సినిమా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో నెల్లి కృష్ణవేణికి సంబంధించిన అమ్మాయి పరిస్థితి ఇప్పుడు మీకేమైనా కాంటాక్ట్స్ ఉన్నాయి? అసలు ఎప్పుడూ కాంటాక్ట్, నా దగ్గర పనిచేసిన 49 మందిలో ఆవిడకి ఉన్న 49 మందితో నా కాంటాక్ట్స్ అంటే అప్పుడు నేను లాస్ అయ్యాను కాబట్టి చిన్న చితక శాలరీ స్పెండింగ్ ఉన్నాయి కానండి, అంతకుమించి వాడితో మాకు ఏం కాంటాక్ట్స్ ఏం లేవు సార్. మీరు రాజేష్ గారు మీ జీవితంలో బాగా మిమ్మల్ని కలిసివేసి బాధపడిపోయి ఇంకా నేను పోరాడలేనేమో, ఇంకా కృంగిపోయాననే సంఘటన ఎప్పుడన్నా ఉందా? అప్పుడే ఉంది సార్. ఆ భర్త మీ వీడియో పెట్టాడు చూడండి, భర్త వీడియో పెట్టేటప్పటికి నా భార్యకి కూడా తెలుసు, మా స్టాఫ్ అందరం, ఆవిడే ఎండి ఆ కంపెనీకి, ఆవిడకి తెలుసు కదండి నా రిలేషన్ వీళ్ళతో ఎలా ఉంటుంది అనేది. ఆవిడ ఒక్కత తప్ప మిగతా నా అత్తమామలు తల్లిదండ్రులు అందరూ నమ్మారు. ఆ టైంలో నేను అనుకున్నాను సార్, ఇది మనకు కరెక్ట్ కాదు, మనం తట్టుకునే పోరాటం కాదేమో మేము చేసేది. అప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నాను, అప్పటికే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంది, మళ్ళీ అప్పటికే నా క్యారెక్టర్ని ఇంత డిఫేమ్ చేస్తూ ఇలా వచ్చినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను సార్. 40 మంది పోలీసులు ఒకేసారి ఇంట్లో నుంచి మిమ్మల్ని లిఫ్ట్ చేసే అంత పెద్ద క్రైమ్ మీరు ఏం చేశారంటే? అప్పటికి ఒక 4 రోజుల క్రితం అక్కడ పిఠాపురం నియోజకవర్గం చేబులలో అనే గ్రామంలో బాలరాజు అని ఒక దళిత రైతు అండి, 40 సంవత్సరాల నుంచి 4 ఎకరాలు ఆయన పండించుకున్నాడు, 2 ఆడపిల్లలు ఆయనకి.
సడన్గా జగనన్న కాలనీ పేరుతో జగనన్న ఇళ్ల పథకం పేరుతో 4 ఎకరాలు ఎంఆర్ఓ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. రేపు ఉదయం నువ్వు ఖాళీ చేయకపోతే నేను పోలీస్తో వచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. బాలరాజు అని ఆయన ఒక దళిత నాయకుడు, ఆ చుట్టుపక్కల ఎవరికైనా ఈ సమస్యలు వస్తే వెళ్తా ఉంటాడు. ఆయన జనాన్ని సపోర్ట్ అడగలేడు కదా. సో ఈయన ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గర కూడా తిరిగాడు. అమ్మ అది నాకు టైటిల్ డీడ్ ఉంది, నాకు పాస్బుక్ ఉంది, నా భూమి లాక్కున్నారంటే పైనుంచి వచ్చింది మేమేం చేయలేము, హ్యాండ్ ఓవర్ చేయాలి. రాత్రి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఆ ముందు రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ ఉంటే ఫోన్లో మాట్లాడాడు. నాకు ఇంకా చావు తప్ప ఏమీ అనిపించట్లేదన్నా, నాకే ఎలా జరుగుతుంది ఏంటని ఒక అడ్వకేట్తో మాట్లాడి రికార్డింగ్ తర్వాత బయటపడింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు, పొద్దున్న క్షమం ఆయన. అంటే హార్ట్ అటాక్తో చనిపోయాడా, ఏమైనా చేసుకుని చనిపోయాడు ఏంటి మనకు తెలియదు. ఇలా చనిపోయాడు అనేసి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే సరే వాళ్ళు నిలబడతారంటే మేము వస్తామన్నాం, పిల్లలిద్దరు నిలబడతా ఉన్నారు, వెళ్ళాం. 36 గంటలు అక్కడ కూర్చున్న చోట, మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్న చోటే అక్కడ మంచం ఒకటి వేస్తున్నారు, పడుకుని కాసేపు కూర్చుని కాసేపు 36 గంటలు కూర్చున్నాం సార్. ఈ లోపు 500 మంది పోలీసులు రాత్రి 1 గంటకు వచ్చారు లిఫ్ట్ చేయడానికి. బాడీని లిఫ్ట్ చేసుకోమన్నా. జనరల్గా ఎప్పుడన్నా ఎవరైనా చనిపోతే బాడీని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. అది ఆ శాంతి భద్రత కాదనో లేకపోతే ట్రాఫిక్ అంతరాయమో పోలీసులు తీసేస్తారు. సో ఇక్కడ నుంచి ఈ బాడీని ఇక్కడే ఉంచండి అన్నాను నేను, ఇంటి దగ్గరే ఉంచండి. లేక కొంతమంది లీడర్స్ వచ్చి బయట పెడతాను, బయట వద్దు, ఎక్కడే సేఫ్, ఇక్కడ ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఇక్కడే ఉంచండి అన్నాను. అక్కడ ఉంచమంటాం పోలీసులకి మింగుడు పడలేదండి. వాళ్ళు వచ్చేవారు, మేము బాడీని షిఫ్ట్ చేస్తామని. తీసుకెళ్ళండి మీరు, మేమేం అడ్డుపడాం, మేము బంధువులకు వచ్చి కూర్చున్నాం, మీరు తీసుకెళ్తున్నాడు మేము వీడియో షూట్ చేస్తాం, దాన్ని సోషల్ మీడియాలో పెడతాం అంతే. అంటే 1 గంటకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఉదయం 8 గంటలకి అడిషనల్ ఎస్పీతో సహా వచ్చారు, బాడీని తీసుకెళ్తా ఉన్నారు. మీరు తీసుకెళ్ళిపోండి, బాడీని తీసుకెళ్ళడానికి మేమేం అడ్డు కాదు, మీరు ఆల్రెడీ దళిత రైతు చావు కారణం అయ్యారు, ఇప్పుడు ఆ బాడీని కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఆ కుటుంబాన్ని లేకుండా. మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరు తీసుకెళ్ళండి, మీరు అలా తీసుకెళ్తేనే కదా మా వాళ్ళకి బుద్ధి వచ్చేది కూడా అని చెప్పాము. అప్పుడు కూడా తీసుకెళ్లకుండా సాయంత్రానికి ఆ కుటుంబంలో ఇద్దరికి మున్సిపల్ ఉద్యోగాలు, ఒక 5 లక్షల రూపాయల వాళ్ళకి కాంపన్సేషన్ ఖర్చులకి తీసుకున్న 4 ఎకరాలు మళ్ళీ తిరిగి వాళ్ళ పేరున మళ్ళీ పట్టా చేసి పాస్బుక్తో సహా ఇచ్చారు సార్ ఎమ్మెల్యే వచ్చి. మేము మా డిమాండ్ ఏంటంటే ఎంఆర్ఓ మీద మర్డర్ కేసు పెట్టమని. ఎంఆర్ఓ మీద పెట్టాలంటే కలెక్టర్ మీద పెట్టాలి, ఎందుకంటే కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ అవి. కలెక్టర్ మీద పెట్టాలంటే సీఎం మీద పెట్టాలి, సీఎం చెప్తేనే కదా జరిగింది. సో ఇక కేసు అవుతుంది అనేది మాకు నమ్మకం లేదు, అది జరిగింది. అది జరిగిన 2-3 రోజులకే ఇంకొక కుర్రోడు అక్కడ ఆ గుడివాడలో ఒక చేపల చెరువులు పెట్టి చంపారు. అక్కడ జరిగింది పోరాటం. మళ్ళీ మరుసటి పోరాటానికి ఇక్కడికి వచ్చేసాను. ఇది జరిగిన 2 రోజులకి ప్రతిపాడు అనే ఒక నియోజకవర్గంలో దాదాపు 30 ఎకరాల దళితులు ఇళ్ల స్థలాల పేర్లు లాగేస్తున్నాడు. నేను ఇక్కడ రేపు వచ్చి ఇక్కడ కూర్చుంటానని చెప్పాను. నైట్కి ఇంటికి వెళ్ళాను. తెల్లవారుజామున 6 గంటలకు వచ్చారు పోలీసులు, లిఫ్ట్ చేశారు. ఏంటి ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. తీరా 2020లో నన్ను అరెస్ట్ చేసినప్పటికి ఏంటంటే నేను చెప్పాను చూడండి, నా కంపెనీ మూతపడేటప్పుడు కొన్ని శాలరీస్ పెండింగ్ ఉన్నానని. అందులో ఒక 2 లేడీస్ వాళ్ళ శాలరీ పెండింగ్ ఉందని నన్ను అడిగితే నేను రోడ్డు మీద వారిని కాళ్ళ వేసి తొక్కేశానని కేసు పెట్టారు. 2017లో జరిగిన ఘటన అటండి అది. 2020లో కేసు పెడితే అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నాకు కూడా చెప్పకుండా వేసేసి దానిలో మిగతా కేసులన్నీ యాడ్ చేసి పెట్టిన కేసులు సార్. ఒక పక్క మీరు పోరాడుతున్న పోరాటం చాలా బాగున్నా కూడా బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి మీ మీద మీరు కబ్జాలు చేశారని, భూదందాలు చేశారని, అమ్మాయిలతోని XYZ అని ఇలాంటి ఆరోపణలు మీ మీద మోపారు కదా, ఎందుకు? ఒకవేళ నేను ఏమైనా నిజంగానే మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా అక్రమాస్తులు సంపాదించాను అనుకోండి, ఆ అక్రమాస్తులు కేసులు పెడతారు. అక్రమాస్తులు సంపాదించినప్పుడు ఏం చేస్తారు, నా దగ్గర ఏమీ లేవు నెగిటివ్స్, లేనప్పుడు మరి ఆరోపణలుగా సార్ చేయగలుగుతారు. ఒకవేళ నేను నిజంగా అంత సంపాదించి ఉంటే, నేను ఇప్పుడు నా సొంత ఇంట్లో మా నాన్నగట్టిన ఇల్లు అది, మా తాత సంపాదించింది ఒక 6 ఎకరాలు, 1 ఎకరం ఈ ఫ్యాక్టరీ తరఫున అమ్మేశాను, ఒక 5 ఎకరాలు ఉంది. ఈ 2 తప్ప మా దగ్గర ఇంకేమైనా ఆస్తులు గీస్తులు ఉంటాయి మీరు ఎవరైనా సరే చూపించి తీసుకోమని నేను ఓపెన్గానే చెప్తున్నాను సార్. ఏదేమైనా టీడీపీ అయితే ఇక కాసేపు రాజకీయాలకు వస్తే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన మీరు చాలా చోట్లల్లో మీ గురించి తెలుసుకుందాం అనే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు ఏం అర్థం కాలేదు. అసలు రాజేష్ మహాసేన కుటుంబ నేపథ్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు? మా తాత సరిపల్లి వెంకటస్వామి గారు సార్, ఆయన కష్టపడి సంపాదించాడు 12 ఎకరాలు. తర్వాత మా తండ్రి సాధు సుందర్ సింగ్ గారు, ఆయన ఏదైతే వ్యవసాయం కంటిన్యూ చేశాడు. మా అమ్మ స్వరాజ్యలక్ష్మి, ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ పొలిటికల్గా ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీలో నిలబడేప్పుడు ఉప సర్పంచ్ చేసింది. నాకు తమ్ముడు చెల్లి, వాళ్ళు కూడా అక్కడ ఊర్లోనే ఉంటారు. అది నా సాధారణ అంటే అతి సాధారణమైన కుటుంబం సార్ మాది. ఎట్లా అసలు మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ చదువుకున్నారు? మీ మీద ఇంకో ఆరోపణ ఏంటంటే కాసేపు డిగ్రీ చదివానంటారు, కొంతసేపు డిగ్రీ ఫెయిల్ అయినా అంటారు, దాని మీద కొన్ని ట్రోలింగ్స్ ఉన్నాయి. అసలు ఏంది అసలు మీ డిగ్రీ డిగ్రీ ఫెయిల్ అయిన కూడా డిగ్రీ చదివినట్టే కదా సార్, చదవకుండా ఫెయిల్ అవడు కదా. ఓకే, డిగ్రీ చదివానన్నా డిగ్రీ ఫెయిల్ అయినన్నా అందులో ఏది అబద్ధం లేదు. నేను డిగ్రీ పాస్ అయ్యానంటేనే అబద్ధం. ఓకే, సో నేను చదివే సమయంలో సార్ నాకు తెలివితేటలేవా అది చదవలేకపోయినా తెలియదు, కానీ నేను చదువుకున్న సమయంలో అసలు ఏమీ సరిగ్గా చదవలేదు. 10th క్లాస్ దాకా నేను బాగానే చదివాను, పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, డిస్కంటిన్యూ చేశాను. దాని తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్లో ఆర్కిటెక్చర్ బ్రాంచ్ తీసుకుని అక్కడ 2 సంవత్సరాలు చదివాను. అంటే నాకు అప్పుడున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు,
లేకపోతే వాళ్ళతో సరదాగా తిరగడం అనేది అయి ఉండొచ్చు. ఎప్పుడు నేను సరిగ్గా చదవలేదు. అయితే కొంతకాలానికి అంటే లైఫ్ అంటే ఏంటో తెలిసి వచ్చేటప్పటికి కనీసం డిగ్రీ ఉంటే అన్న ఏదైనా అవకాశాలు ఉంటాయి, మనం భార్య పిల్లలు ఇలాగ వస్తారు కదా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఆలోచనతో నేను ప్రైవేట్గా డిగ్రీ కట్టాను సార్. ప్రైవేట్గా కట్టాను. అక్కడ రాజమండ్రి దగ్గరలో కోరుకొండ దగ్గరలో చిన్న కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్గానే రాశాను. ఒకే ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు, ఇంగ్లీష్ ఎగ్జామ్కి. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. ఏ కోర్స్ చేశారు డిగ్రీలో? సోషియాలజీ సార్. ఇదే ప్రశ్న చాలా మంది ఇరుక్కున్నారు, అంటే నేను కూడా ఎప్పుడూ చదివాను కదా, నేను ఇరుక్కోవచ్చు. సోషియాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండి, ఆ సబ్జెక్ట్స్ రాశాను సార్. సో ఆ నేపథ్యం నుంచి వచ్చిన రాజేష్ మహాసేన ఒక మీడియా కంపెనీని అయితే పెట్టారు, మీడియాని బాగానే రన్ చేస్తున్నారు సార్. రేపటి రోజు టీడీపీ చంద్రబాబు నాయుడుని నమ్ముకొని టికెట్ ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మాట్లాడుకోకుండా టీడీపీలో అయితే జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీ మీద వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, మీ సైనికులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, వస్తే మీరు ఎక్కడి నుంచి వస్తారు, అది జనరల్ స్థానం నుంచి అయి ఉంటుందా లేకపోతే ఎస్సీ రిజర్వ్డ్కి ఉంటుందా, ఏ రకంగా మీరు ముందుకు పోదలుచుకున్నారు రాజకీయంగా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ డిఫరెంట్ అండి. అన్ని కుల సమీకరణాల మీద జరుగుతాయి. నేను మొన్న ఇలాంటిదే ఒక పంచాయతీ ఎలక్షన్ జరిగితే మాకు తెలిసిన ఆయన్ని అది జనరల్ దానిలో నిలబెట్టాను. జనరల్ దానిలో నిలబెడితే నాకు అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని కులాల్లో నేనంటే ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. కానీ ఎస్సీ ఓటింగ్ 300 ఓటింగ్ ఆ గ్రామానికి, టోటల్ ఓటింగ్ 2100, మాకు పడ్డ ఓటింగ్ 300. మిగతా అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే, ఇది ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాదు కదా, ఇది జనరల్ కదా, జనరల్ అయినప్పుడు వారు పోటీ చేస్తే వాళ్ళకి కదా ఓటు వేయాలి, ఎస్సీలకు వచ్చినప్పుడు కదా ఎస్సీలు నిలబడాలి. అంటే జనరల్ అంటే అందరూ నిలబడొచ్చు అనే ఆలోచన కూడా చాలా మందికి లేదు. ఎస్సీకి వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీకి ఓటు వేయాలి, అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది అన్న ఆలోచనలో ఉన్నదండి అక్కడ ప్రజానికం. ఇప్పుడు ఒకవేళ జనరల్లో తెలుగుదేశం పార్టీ మా మీద ఉన్న నమ్మకంతోనో లేకపోతే నాకో లేదా మరొకరికి సమర్థులైన వాళ్ళకో ఎస్సీని ఒక జనరల్లో నిలబెట్టినా, అసలు ఎస్సీ నిలబడ్డేటి ఈ కాన్స్టిట్యున్సీలో అనుకుని అవతల పార్టీ మన కాదన్నా సరే ఆయన ఇది ఓసీకి, జనరల్ అంటే ఓసీ కాబట్టి మనం ఓసీకే ఓటు వేయాలి అనే ఆలోచనలో చాలా మంది ఎస్సీలు కూడా ఉన్నారు. బై ఎనీ ఛాన్స్ రాజేష్ కొద్దిగా తెలివిగా మాట్లాడి రేపు జనరల్ స్థానంలో ఇవ్వకుండా ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోనే ఇస్తారేమోనని ఇప్పుడే ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడా అంటే? అసలు నాకు ఇస్తారన్న ఆశ లేదండి. ఫస్ట్ పాయింట్, నా ఆలోచన అంతా నా శత్రువును ఓడించాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి మీ శత్రువు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన రాజారెడ్డి గారు మనోడు, నేను వెంకటస్వామి గారు మనోడిని. ఆయనకుండేది ఆయనకుంటే నేను నాకుండేది నాకుంటుందండి. ఆయనకి ఒకే ఓటు, నాకు ఒకే ఓటు ఇచ్చింది రాజ్యాంగం. లక్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, మా నాన్నగారు వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి ఆర్థికంగా నేను ఏమైనా తక్కువ ఉండొచ్చు. కానీ ఏమంటే జగన్మోహన్ రెడ్డికి నాకేంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బాగా నేను పేపర్ చూడకుండా మాట్లాడగలుగుతాను, ఆయన అయితే పేపర్ చూస్తే తప్ప చదవలేడు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఆయనకంటే నేనే ఎక్కువ ఇంకా చెప్పాలంటే. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, ఆయన మొన్నటిదాకా ఇంత కలిసి ఉన్నాం అన్నాం కాబట్టి ఆ చనువుతో మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఎవరు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, ఒక పక్క వీళ్ళకి చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూసి 151 కాన్స్టిట్యున్సీలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటారు అని అంటే? అసలు చంద్రబాబు అనే వ్యక్తిని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డికే కాదండి, ఎవరికైనా సరే కొన్ని అబద్ధాలు కొన్ని మోసాలు చేస్తే తప్ప చంద్రబాబుని ఎదుర్కోలేరు. మీరు అంటున్నారు కొన్ని నియోజకవర్గాల డిపాజిట్లు రావని. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మేము చూసిందండి, అంతకుముందు మాకు కూడా పూర్తిగా తెలియదు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలా ఉంటుందంటే అండి, కింద స్థాయిలో ఒక 1000 మంది ఒక మీటింగ్ అటెండ్ అయ్యారంటే 1000 మంది కూడా ఒక ఎంపీటీసీఓ, ఒక జడ్పీటీసీఓ, ఒక సర్పంచ్ చేసిన వాళ్ళు అందరూ లీడర్స్. అందులో 23 స్థానాలకే పరిమితం అయిపోయింది, ఏమీ లేదు అయిపోయింది తెలుగుదేశం పార్టీ అన్నప్పుడే 40 నుంచి 46% ఓటింగ్ ఉంది దానికి. ఆ సమయంలో ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్ ఈ 3 వర్గాలు కాంగ్రెస్ ఓటింగ్. మేము కాంగ్రెస్తో విభేదం పెట్టుకుని కాంగ్రెస్ నాకు అన్యాయం చేసిందన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టిన పార్టీ పేరు వైఎస్ఆర్ అని పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవడన్నా చంపినోడి పేరు మన పిల్లడికి పెట్టుకోం కదా. నష్టపోయిన పార్టీ పేరు ఎందుకు తీసుకొచ్చి ఆయన పార్టీకి తోక తగిలించాడంటే మాలాంటి వాళ్ళందరూ మోస్తారు కాంగ్రెస్ ఓటింగ్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు బీజేపీతో కలిసారు, మాకు బీజేపీ అంటే అలాగే వ్యతిరేకత ఉంటుంది కాబట్టి, కాంగ్రెస్ అయితే ఎప్పటికీ బీజేపీలో కలదు కాబట్టి ఈ 3 వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి 2014లోనే అతనికి నిలబడ్డాం, 2019లో నిలబడ్డాం. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేయడం కానీ, ఎస్సీల మీద దాడులు చేయించడం, శిరోమండల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కూడా జరగలేదు. పోలీస్ స్టేషన్లో శిరోమండల్ ఒక ఎమ్మెల్యే చేస్తే రాష్ట్రపతి చెప్పాడు ఎఫ్ఐఆర్ చేయమని, అయినా ఎఫ్ఐఆర్ చేయలేదు. అక్కడ జరిగిన ప్రతి మర్డర్ వెనకాతలో వైసీపీ నాయకుడు వస్తుంది, అది ఓపెన్ సీక్రెట్. ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం ఒకటి, పథకాలు రద్దు చేయటం, మా వాళ్ళ ల్యాండ్స్ లాక్కోవటం,
అది ఎస్సీలకు ఉన్న సమస్యలు అండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు సిబిసిఎన్సి ఏఎల్సి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ రెండింటిని కబ్జా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళు. నేనే అడ్డుపడ్డాను. ఏఎల్సి విషయంలో మాకు ఎంతో స్నేహితుడైన అనిల్ కుమార్ని వ్యతిరేకించాను నేను. అక్కడ రాజమండ్రిలో షాడీ స్కూల్ని కబ్జా చేయబోతుంటే అక్కడ ఉన్న జక్కంపూడి రాజు అనే వాడితో తలపడ్డాను. మొన్న జనవరి 1వ తారీఖు నా మీద అటాక్ చేయించడానికి కారణం కూడా అదే. అలాగే కాకినాడలో సిబిసిఎన్సి 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ అక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కబ్జా చేయబోతుంటే మేము వెళ్ళి అడ్డుపడి 10,000 మందితో ర్యాలీ చేసి కుక్కలు నేర్పించినట్టు ఇడిపించాను అక్కడి నుంచి. నా వెనకాతలు ఏం బలం లేదు, నా వెనకాల ఉన్నదంతా జనబలమే. సో క్రిస్టియన్స్ మోసపోయాం మనం అనేది ఒక ఐడియాకి వచ్చేస్తున్నారు. ఇక సిఐఎన్ఆర్సీ విషయంలో ఇక పక్కన ఉన్న కేసీఆర్ వ్యతిరేకిస్తే అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఓటేశాడు. ఇక్కడ నేను మైనారిటీల రక్షణ కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వ్యతిరేకమైన చట్టాలకు ఎలాగేసాడని చెప్పి రాష్ట్రం అంతా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి దాకా ముస్లిమ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. అతని ఓట్ బ్యాంక్ అతని పునాది ఏదైతే ఉందో అది ఆల్రెడీ కదిలిపోయింది. అతనికి డిపాజిట్లు వస్తాయి లేదు చూసుకోవాలి. ఇప్పుడు 2000 క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీని నమ్మదు. అప్పుడేమో బీజేపీతో అలయన్స్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్తో అలయన్స్ ఏంటి? ఎవరి పరిస్థితి ఉందా? ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్తో జనసేనతో అలయన్స్ వచ్చి పోటీ చేస్తామన్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో కూడా అలయన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించటం కష్టం, 136 స్థానాల్లో నేను పోటీ చేస్తే కనీసం 30 మందిని కూడా గెలిపించలేదని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని ఏ రకంగా చూడొచ్చు? అది ఆయన అభిప్రాయం అండి. అంటే ఆయన అనాలిసిస్ చేసుకున్నాడు. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏమంటారు, మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటున్నారు. సీఎం కావడానికి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి అని వాళ్ళ క్యాడర్కి ఆయన చెప్పాడు అది. అయితే బీజేపీ అలయన్స్ విషయంకి వస్తే సార్, గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. కానీ అలయన్స్ పెట్టుకుంటాడు, వాళ్ళని వ్యతిరేకించే సమయం వచ్చినప్పుడు వ్యతిరేకిస్తాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినన్నా కూడా ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు ఆలోచించడు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు చేసేది ఆయన స్వలాభం కోసం. అమరావతి పెడితే ఆయన స్వలాభం ఏముంటుంది సార్? రాష్ట్రానికే కదా ఉపయోగం. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ స్టేట్ విరాజిల్లుతుంది. దాన్ని ఎవరు కాదని నేను వాస్తవం. హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఇక్కడ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. ఆయనకు ఆ విజన్ ఉందనేది ఆల్రెడీ ప్రూవ్డ్ హిస్టరీలో. ఇప్పుడు అదే విధంగా ఆయన అమరావతిని కూడా డెవలప్ చేసి అక్కడ కూడా ఒక అభివృద్ధిని క్రియేట్ చేద్దామని. అంత పెద్ద విజనరీ లీడర్ డైరెక్ట్ గా వచ్చి పోరాడొచ్చు కదా, ఎందుకు మళ్ళీ జనసేనతో అలయన్స్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ రామాయణంలో రావణాసురుడు అనేది ఒక రాక్షసుడు అనేది చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని ఒక రావణాసుడు అంటలేదండి. కానీ ఆ రావణాసురుడిని ఓడించడానికి యక్షులు, గంధర్వులు, అలాగే విష్ణుమూర్తి అవతారం, వీళ్ళందరూ అవతారాలు ఎత్తొచ్చారు. ఒక అడవిలో ఒక రాజు సమర్థవంతమైన పాలన చేస్తూ ఉంటే మంత్రులంతా కలిసి, అంటే వైసీపీ నాయకులు ఎలా పోలుస్తున్నారు అని అంటే, ఒక సమర్థమైన నాయకుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నక్కలన్నీ ఒకటయ్యి ఆ సింహంతో ఎలా పోరాడాలి అని ఆలోచిస్తూ ఉంటాయి అని పోల్చారు అని వాళ్ళు అలాగనొచ్చు. నేనేమంటానంటే, ఊళ్ళోకి ఒక పిచ్చుకోకు వచ్చినప్పుడు దాన్ని తరమటానికి ఊరంతా ఏకమవుతుంది. అది యూనిటీ, ఇది యూనిటీ అండి. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఆలోచించి వాళ్ళు చూసే వివాహం. జగన్మోహన్ రెడ్డిని ఏకంగా పిచ్చుకు కదా నేను అనట్లేదు సార్. ఆయన మా అన్న, నా మాజీ అభిమాన నాయకుడు. అయితే మీకు ఎగ్జాంపుల్ అడుగుతున్నారు, సామెత అడిగారు కాబట్టి, వీళ్ళ నక్కలంటే వాళ్ళని మేము కుక్కలు అనాల్సిన పరిస్థితి వస్తుంది అన్న అంతే తప్ప. రాజేష్ మహాసేన గారు తల్లిదండ్రుల్ని దైవ సమానులు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? దైవ సమానులు అండి. వాళ్ళ కోసం చెప్పడానికి ఇంకేముంటుంది? దేవుడు. ఇద్దరు ఉన్నారా తల్లిదండ్రులు? ఇద్దరు ఉన్నారా? మదర్ చనిపోయారు సార్, ఫాదర్ ఉన్నారు. ఆయన కూడా ఎలా, తల్లిగారు ఎలా చనిపోయారు? ఆయన అనారోగ్యంతో చనిపోయారు సార్, క్యాన్సర్తో చనిపోయారు. తండ్రి ఉన్నారండి, ఆయన కూడా సిక్ అయి ఉన్నారు ఇప్పుడు. ఎలాంటి అనుబంధం ఉండేది? తల్లితో ఎక్కువ ఉండేదా తండ్రి? తల్లితో ఎక్కువ ఉండేది సార్. ఎలాంటి అనుబంధం ఉండేది తల్లితో అంటే అప్పట్లోనే, అంటే ఈ మధ్య సినిమాలు వచ్చాయి ఫ్రెండ్లీగా ఉండటం అనేది. అప్పట్లోనే మా అమ్మతో నేను ఫ్రెండ్లీగా ఉన్నానని మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రెండ్స్ లా ఉంటారు వీళ్ళిద్దరు అనేవాళ్ళు. మ్యారేజ్ ఎలా జరిగింది? లవ్ మ్యారేజా? లవ్ చేసి, అంటే అప్పుడు కొంచెం ఆ యూత్ స్టేజ్లో డ్రింక్స్, ఫైట్స్, జైల్స్ ఇవన్నీ ఉండేవండి. దాని మీద ఒప్పుకోలేదు చాలా కాలం. అప్పుడు నేను డ్రింక్ మానేసి ఒక 2-3 years వాళ్ళని నమ్మిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకొని పెళ్లి చేశారు. మీరు ప్రపోజ్ చేశారా మేడం గారు? నేనే ప్రపోజ్ చేశాను సార్. ఎప్పుడు అప్పటికి ఒక 8 years నుంచి లవ్లో ఉంది. ఏం చూపించి పడేశారు? రౌడీజం చూపించి పడేశారా అనుకుంటా సార్. మరి అప్పుడు రౌడీజం ఉండేది నా దగ్గర, అటు ఇటు గొడవలు పడ్డం అలాగే ఉండేది. మరి ఎప్పుడు ఇలాంటి వివాదాల్లోనే ఉంటారు కదా, తను భయపడుతూనే ఉంటుంది కదా, అంటే మీ అనుబంధం ఎలా ఉంటుంది? దేవుడి మీద బిలీఫ్ ఎక్కువ సార్. అంటే మేము నమ్మే విధంగా క్రిస్టియానిటీ అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే పొరుగుడికి సాయం చేయటం. పొరుగుడు నిన్ను వలే పొరుగు అని ప్రేమించు. మనకు కష్టం వచ్చినప్పుడు ఎలాగ ఏడుస్తాం, ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడు అలాగే. దేవుడిచ్చిన ఆజ్ఞ అది అని నేను ఆవిడని కన్విన్స్ చేశాను. ఇప్పుడు నేను చేసే ప్రతి ఫైట్ నేను కోసం చేసింది కాదు, పడ్డ ప్రతి కేసు నా కోసం పడ్డది కాదు, వేరే వాళ్ళ కోసం పడ్డది. సో మనం దేవుడిచ్చిన లైన్లో ఉన్నట్టే కదా అని నేను చెప్తాను. ఆవిడకి మీ ఇద్దరి అనుబంధం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. ఇలాంటి పోరాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలాంటి ధైర్యం చెప్తాను తను? ఆవిడ నాకు ధైర్యం చెప్పదండి, నేనే ఆవిడకి ధైర్యం చెప్తాను. ఆవిడ భయపడుతుంది. భయపడకు అని చెప్తారా? భయపడద్దు, మనం చేసేది తప్పు కానంత వరకు మనకి ఏ నష్టం కష్టం జరగదని అనుకుంటాను నేను.
అది మనం చూసాం, ఇదివరకు కూడా ప్రూవ్ అయ్యేసారు. అలా నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి సడన్గా ఎవరో మాట్లాడడానికి అని పిలిచారు. నా భార్య నేను పిల్లలు ఉన్నాం, మాట్లాడడానికి నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే 14 మంది రౌండప్ చేశారు. 14 మంది రౌండప్ చేసి నువ్వు చంద్రశేఖర్ రెడ్డి మీద మాడతావా అని ఇలా వెనక్కి పెట్టి ఏదో తీస్తున్నట్టు అలా యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తున్నప్పుడు నేను పెట్టలేదు. సరే చూద్దాం, మీకు చూపిస్తాను ఫోను అని చెప్పి వాళ్ళని మాటల్లో పెట్టి లోపలికి వచ్చి మీరు లోపల తలుపులు వేసేసుకోండి, బయట ఏం జరిగినా మీరు తలుపులు తీయొద్దు. అప్పుడు నేను కాకినాడలో ఉండేవాడిని సార్. నా చుట్టుపక్కల కూడా నాకు ఎవరు స్నేహితులు లేరు. ఏదైనా జరగవచ్చు బయట, వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారని. ఇలాంటి ఏం జరుగుతుంది, మా తమ్ముడు నాకు పెద్ద కత్తి ఇచ్చాడు. ఆ కత్తి పట్టుకుని ఆ గుమ్మం దాకా వెళ్ళాను సార్. మనం వేరే ఇద్దరు ముగ్గురు అటాక్ చేసేద్దాం, ఎలాగా జరిగేలాగా ఉందని. కానీ ఎందుకు అనిపించింది, మళ్ళీ దాన్ని అక్కడే జారిపెట్టి సర్లే ఏది జరిగితే అదే చూద్దాంలే అని చెప్పి మళ్ళీ వెళ్ళి, అరే మీకు ఆ ప్రాపర్టీ కబ్జా చేస్తే 100 కోట్లది, మీకు 10 కోట్లు ఇస్తానంటే మీరు చేయించుకోండి. పోనీ మీరు నా కమ్యూనిటీ వాళ్ళే కాబట్టి అన్న నువ్వు తప్పుకున్నా మాకు 10 కోట్లు వస్తున్నాయి అంటే ఏమో ఒకవేళ, అంతే తప్ప మీకు 10,000 ఇచ్చి ఉంటాడు, మీరు నా మీద పంపించాడు, మీరు 14 మంది ఉన్న నన్ను చంపేయచ్చు, మీరు ఇంటికి వెళ్ళేలోపు నా వెనకాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. అయితే ఒకళ్ళు జైలుకి పోతాం, ఒకళ్ళు పైకి పోతాం. మన మధ్య ఎందుకు గొడవలని వాళ్ళ మాటల్లో జస్ట్ అలాగ మాట్లాడుతున్నాను. ఈ లోపు తను ఏం చేసిందంటే కిటికీలోంచి వీడియో తీసి 100 ఫోన్ చేస్తే పోలీసులు ఆన్ ది స్పాట్ వచ్చి వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి ప్రెజర్ మొన్న రాజమండ్రిలో కూడా నేను ఒక్కనే కూర్చున్నాను కారులో, దాదాపు 200-300 మంది గంజాయి కొట్టేసి కార్ని, ఎలాగంటే కారుని కొడుతున్నప్పుడు ఆ కారు అద్దాలు పగిలి వాళ్ళకి రక్తాలు చెందుతున్నా కూడా పట్టించుకోకుండా ఆ రక్తాన్ని చెందించడానికన్నా ఆ టైంకి నేను దొరికితే ఒకటి కాలు ఒకటి చెయ్యాలి ఇలా లాక్కుని పీస్గా పట్టుకెళ్తారనమాట. అలాంటిది నా కళ్ళ ముందే నేను చూశాను చావుని, 2వ చావు చూశాను. చావుని చూసినా నాకైతే భయం అని అనిపిస్తుంది, మరి ఎందుకు భయం అనిపిస్తుందో నాకు తెలియదండి. నా భార్యకి కూడా ఇంతంత పెద్ద పెద్ద సమస్యల నుంచి బయట తీసుకొస్తున్నాడు కదా, ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతుందనే కదా, మనం న్యాయంగా ఉన్నంతసేపు మనకి ఏం నష్టం జరగదని నేను అవన్నీ కన్విన్స్ చేస్తాను. రాజేష్ మహాసేన కార్లు మెయింటైన్ చేసే కార్లు అన్నీ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఎందుకున్నాయి? అక్కడ అయితే కార్లు తక్కువ రేటుకి వస్తాయి సార్. అక్కడ అంటే ఇక్కడ ఒక 10 లక్షలు పెట్టుకోవాల్సింది, అక్కడ అయితే మనకు ఒక 6 లక్షలకి అలాగ వస్తుంది. చిన్న కార్లు కూడా కొనొచ్చు కదా, పెద్ద కార్లు ఎందుకు? యాక్చువల్గా అయితే పెద్ద కారే కొనాలనుకున్నాను. స్టార్టింగే నేను ఎక్స్యూవీ కొన్నాను ఫస్ట్, తర్వాత ఫార్చునర్ కొన్నాను, చిన్నది కూడా షిఫ్ట్ కూడా కొనొచ్చు అప్పుడు. అయితే మేము ఉండే పరిస్థితి మా వెనుకబాటుతనానికి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం డాబ్గానే కనిపించాలి. కొద్దిమంది ఉంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను వైట్ షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని తిరుగుతాడు, ఏమీ లేని ట్యాగ్ చేయాలి అతను, ఎందుకంటే అతను వెనక లక్షల కోట్లు ఉంది. నేను ఈరోజు గోల్డ్ వేసుకుని తిరుగుతాను లేకపోతే పెద్ద కార్లో తిరుగుతానంటే అది నా కమ్యూనిటీకి మా ఆత్మగౌరవ సమస్య. కాబట్టి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలాగే మేము ఎన్ని కార్లు కొన్నా మీ మీద ఏ విమర్శలు రాలేదు, కానీ ఆడి కార్ కొన్నప్పుడు మాత్రం బలమైన విమర్శలే వచ్చినాయి. ఆ కార్ని మాత్రం కనుమూరు రఘురామకృష్ణరాజు మాత్రం మీకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి వాదన ఉంది. అలాంటి ఏ అవకాశం ఈ పార్టీకి నా మీద అవన్నీ ఎవిడెన్స్ అన్ని బయటకు వచ్చేసినట్టు. ఆ రోజున నేను అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ని ఒక చిన్న ప్రశ్న అడిగాను. రావులపాలెం ఘటనలో 18 మంది పిల్లల్ని అంబేద్కర్ ఫోటో ప్లేట్లు వేసాడు, ఆ రెడ్డిని ప్రశ్నించారనే కారణంతో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఒక రెడ్డి, అక్కడ డిఎస్పీ ఒక రెడ్డి, అక్కడ ఎస్పీ ఒక రెడ్డి, ఇక అక్కడ ఎస్సీలకి న్యాయం ఎలా జరుగుతుందయా? నువ్వు ఏమని ఒక సంస్థ పెట్టావు, నేను దళితుల కోసం అయితే పనిచేస్తున్నాను, ఎస్సీ అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ అడగకుండా నిన్నెందుకు అడుగుతున్నానంటే నువ్వు ఆల్రెడీ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను, అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్నావు, ఒక్క ఫోన్ అక్కడ కొట్టే తప్పుడు కేసు పెట్టారు దాన్ని తీయండి అంటే అయిపోద్ది కదా, ఒక్కసారి వచ్చి అలా ప్రశ్నించన్నా అన్నాను నేను. మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అని చెప్పి ఆ సంస్థలు మమ్మల్ని బూతులు తిట్టారు. బూతులు తిడితే ఇక్కడ తెలంగాణ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నిధి పక్కన ఆయన కోపం వచ్చింది. లాగు ఉదాల వద్ది రాయేషన్ జోలికి వస్తే అని నేను ఒక వీడియో పెట్టాడు. ఎవరిని? పివి సునీల్ కుమార్ని అన్నాడు ఆయన. అంటే అది కేసు పెట్టాడు. ఆయన మీద కేసు పెడితే పర్వాలేదండి, ఆయన మీద ఏటుగా నా మీద పెట్టి కేసు ఎక్కడ శ్రీకాకుళం అంటే ఏపీ చివరి అనమాట, అక్కడ దాకా 300 కిలోమీటర్లు రప్పించి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఆర్థిక నేరగాన్ని ప్రశ్నిస్తారు చూడండి, ఆల్మోస్ట్ మీరు అలాగే చేస్తారు అనుకోండి. అలాగా మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీ సోర్స్లు ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, మీ వివరాలు ఏంటి అని అడుగుతున్నాడు సిఐ. కేసు ఏంటి? తిట్టడం. ఆ తిట్టడానికి ఎంతవరకు కేసు? అది పెట్టుకో. ఆయన ఒప్పుకున్నాడు, వీడియోలో ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడిన సెల్ ఫోన్ నీకు హ్యాండ్ ఓవర్ చేశాడు. నా అకౌంట్స్తో నీకు సంబంధం ఏంటి? ఆయన పోలీసులు తలుచుకుంటే నా ఆధార్ కార్డు కొడితే నాకు ఎన్ని అకౌంట్లో ఉన్నాయి తెలీదా? మీరు వెళ్ళి అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఏం ట్రాన్సాక్షన్ జరిగాయంటే చెప్పరా? మీరు ఎందుకు ఇదంతా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు భయపడేవాడు కాదని గట్టిగా మాట్లాడితే నన్ను పక్కన పెట్టి, రాజేష్ గారు మీరు లీడర్ పక్కన కూర్చోండి, మీరు ఇక్కడ ఏంటండి, ఈ కుర్రోడిని షర్ట్ తీసి కొట్టి వీడియో తీసి పైన వాడికి పంపించాడట. బయటకు వచ్చాక నా దగ్గర ఏమీ దొరకలేదు కదా, ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్నాయి కార్లు, మాకు అనుమానంగా ఉందని సీజ్ చేశారు. వాటిని సీజ్ చేస్తే అక్కడి నుంచి ఎలా రావాలంటే రాత్రి 9:30-10 అవుతుంది, అప్పుడు కుదిలేరు. 300 కిలోమీటర్లు మా ఇల్లు రావాలంటే ఎలా వస్తాం మేము?
వేరే ఎలాగో వచ్చాం. వచ్చి రావడంతో ఒక వీడియో మాట్లాడాను. నా కార్లు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు, కార్ల మీద కార్ల మీద తిరగడం అని అనుకుంటున్నాడు. సో నేను కొంటాను, మళ్ళీ కార్లు కొంటాను, ఇంకొక ఎకరం అమ్ముతాను అవసరం అయితే. దీనికి మీ నుంచి కూడా నాకు సపోర్ట్, ఎందుకంటే నేను పోరాటం చేసేది మీకోసం, ఇది నా కోసం నేను చేయట్లేదు. మీరు సపోర్ట్ ఎందుకు చేయకూడదు? మీరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరంటే చేయండి అన్న. 24 అవర్స్లో నేను భయపడే పరిస్థితికి వచ్చింది. అకౌంట్ 1000, 2000, 500, 200, 300, 5000, 20 లక్షల రూపాయలు యాడ్ అయింది ఆ అకౌంట్లోకి. 20 లక్షలు దాటి ట్రాన్సాక్షన్ చేస్తే కేసు అవుతుంది అనేది ఎప్పుడో విన్నాను నేను వెంటనే మళ్ళీ మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చి ఇంకా ఆపేయండి సరిపోతాయి మాకు అని. అందులో అన్ని చూస్తే 50,000 రూపాయలు పెద్ద అమౌంట్ ఉంది. ఎవరు పంపించారని చూస్తే చిన్న కుర్రోడు ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాడు. ఆ కుర్రోడికి ఫోన్ చేస్తే మా అక్క పెళ్లి కోసం దాసానన్నా, అక్క పెళ్లి ఇంకా చాలా రోజులు ఉంది, అందుకే నువ్వు కారు కొనేయాను. వద్దురా తమ్ముడు అని మళ్ళీ అందరూ చూస్తుండగానే 50,000కి ఇంకొక 5,000 యాడ్ చేసి లైవ్లోనే నేను వాళ్ళకి ఇచ్చేసాను. అప్పుడు వచ్చిన అమౌంట్ నా కారు లాక్కున్నాడని కోపం నాకు ఉంది. నేను మళ్ళీ ఇంకో చిన్న కారు కొనుక్కుంటే నాకు కషాల నా ఈగేలా సాటిస్ఫై అవుద్దండి. నువ్వు చిన్న కారు లాక్కుని పెద్ద కారు కొంటా, నువ్వు ఆడి లాక్కుని నేను రేంజ్ రోడ్ కొంటా ఈసారి అనే ఉద్దేశంతో నేను ఆడి కారు కొంటాను జరిగింది. కనుమూరు రఘురామకృష్ణరాజు గిఫ్ట్ కింద మీకు క్యాష్ రూపంలో కానీ, డొనేషన్ రూపంలో కానీ, కార్ రూపంలో కానీ ఏమి ఇవ్వలేదా? ఒక 100 రూపాయలు ఇచ్చినట్టు ఎక్కడన్నా ఆధారం మీకు దొరికితే మీరు చెప్పండి, మీ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ చెప్తాను. 100 రూపాయలు. రాజేష్ మహాజన్ అనేవాడు, ఒకవేళ చాలా మంది ఉండొచ్చు అలాంటి నాయకులు, కానీ రాజేష్ మహాజన్ అనేవాడులో ఉన్న నిజాయితీ ఎంతవరకు అనేది అది బయట వాళ్ళు చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే ఉంటుందండి మాదైతే. ఎప్పుడు రఘురామరాజు గారు నాతో తమ్ముడు అని మాట్లాడుతాను. ఒకవేళ నాకు ఏదైనా అవసరం అయితే అన్న నాకు పని ఉందంటే ఆయన ఇవ్వకుండా ఉంటారని నేను అనుకోవట్లే. ఎప్పుడు ఎక్కడ అడగలేదు, నేను జగన్నే అడగలేదు నీకేం కావాలి ఏం కావాలని అడిగినప్పుడు. మహాసేన మీడియా గ్రూప్కి చంద్రబాబు నాయుడే ఫండింగ్ చేసి ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, అందుకే మీరు మరింత దురుసుగా ఏకంగా సీఎం గారిని అంటున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏకంగా చంద్రబాబు నాయుడే మీ గురించి ప్రస్తావించడం జరిగింది. సో చంద్రబాబు నాయుడే మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడా అంటే? అలా అని ఎందుకు అనుకోవాలి? అలా అనుకుంటే అది నెగిటివ్ అండి. లేదా మమ్మల్ని ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ పార్టీ కోసం పనిచేసిన వాడిని అరెస్ట్ చేసే పరిస్థితికి సైకోల్లో తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన మాట్లాడాడు. ఇక మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 3-4 నెలలు అయిందంతే. అంతకుముందు నుంచి నేను దాదాపు 3.5 సంవత్సరాలు ఒంటరిగానే పోరాటం చేశాను. నేను ఆ మీడియాకి నాకు ఎక్కడి నుంచి ఏ పక్క నుంచి ఏ సపోర్ట్ రాలేదు. ఇప్పుడైనా మీడియా నుంచి వచ్చే రెవెన్యూ తప్ప ఏ పార్టీ నుంచి అన్నా ఎవరన్నా మేము అడిగితే ఇవ్వలేరు సార్. మహేందర్ గారు పొద్దున్న లేచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకపోతే రాజేష్ మహాసేన ఇల్లే గడవదు, అదే మీ రెవెన్యూ అని మిమ్మల్ని వివరిస్తే, ప్రొద్దుట్లో జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని అది అన్ని వర్గాలకి అన్యాయం చేసేది, నష్టపరిచేలాగే ఉంటుందండి. అంటే ఆయనను తిట్టడమే మీ మీడియా పని, ఇంకేం లేదా సమస్యల మీద? నేను తిట్టనండి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని. ఆయన చేసే తప్పుడు ప్రచారాలు ఇప్పటికి ఇంకా జనాలను మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి ఆయన చేసే పనుల్ని దాని వెనకాల ఉన్న వాస్తవాలు చెప్తాను నేను. యాక్చువల్గా మీడియా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని పనిచేయటమే కదా సార్. ఈ రోజు నేను అలాగే పనిచేస్తున్నాను అనుకోండి. కానీ చంద్రబాబు నాయుడు చేసిన గతంలో ఎన్ని తప్పులు ఉన్నాయి. అప్పుడు ఆయన అధికారంలో వ్యతిరేకించాం సార్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గరగపర్లో దళిత కుటుంబాలను వెలివేయటం జరిగింది. అక్కడ ఉన్న ఒక రామరాజు అని బలరామరాజు అనే వ్యక్తి. అప్పుడు మేము ఇది చంద్రబాబు నాయుడు దీని మీద సరైన చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాం. రాపూర్ సంఘటన ఒకటి జరిగిందండి, ఒక ఎస్ఐ అక్కడ ఎస్సీలను కొట్టాడు. అప్పుడు అక్కడ దానికి బాధ్యత మీరు వహించాలని చంద్రబాబు నాయుడు మేము అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద పోరాడాం. ఈయన అధికారంలోకి వచ్చి ఈయన మీద పోరాడుతున్నాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడి తన బలం ఏంటో తెలుసుకొని పోరాటం దిశగా ప్రయత్నించాలి. ఒక పక్క అదే జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయినా సరే, కేసులు ఎన్ని పడుతున్నా సరే అవి లెక్క చేయకుండా జనంలోకి వెళ్ళి జనమే బలంగా మార్చుకొని రాజకీయం చేయటం చూసాం. నేను వచ్చిన ప్రజల్లో నన్ను ఎవరు గెలిపించలేదు, నా పార్టీకి అంత బలం లేదు అని ఆయనే బహిరంగంగా చెప్తుంటే, ఆ పార్టీతో టీడీపీ అలయన్స్ పెట్టుకుంటే అసలు టీడీపీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో? అంటే టీడీపీ భవిష్యత్తుకి ఫ్యూచర్లోనే కాదండి, రాబోయే 100 సంవత్సరాల దాకా డోకలేదు. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళారు, పదవి సాధించారు అని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమంత్రి వద్దు అని అంటున్నారు. అంటే ఇక్కడ మాకు పదవి కావాలని కోరుకునేవాడు స్వార్థపరుడా? పదవి వద్దని? రాజకీయ పార్టీ పెట్టిందే పదవి కోసం కదా, ప్రజల్ని పరిపాలించాలనే కదా. ఒక పక్క పదవి అద్దన్నప్పుడు రాజకీయంలో రావటం దేనికి? సినిమాలు చేసుకోవచ్చు కదా. పార్టీ కూడా ప్రశ్నించడానికి పెట్టాను అన్నాడు, పదవుల కోసం పెడతాను అనలేదు. నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నాడు. ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పోరాడితే, ముఖ్యమంత్రిగా ఆయన సింగిల్గా, అందుకే ప్రశ్నించుకుంటూ కూర్చో అని చెప్పేసి ఆ ఒక్క స్థానమే ఇచ్చారు, అది కూడా పోయింది. ఇంకా జీవితాంతం ప్రశ్నించు అని ప్రజ తీర్పుగా కనపడుతుంది. నిజంగానే నాకు రాజ్యాధికారం కావాలి, నేను ఏదన్నా బాగా చేస్తాను, నా పథకాలు ఇవి, నా మేనిఫెస్టో ఇది అని అంటే నిజంగానే బాగుండేదేమో. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ ఎప్పుడు కనిపించదు అని ఒక వాదన ఉంది. నేను కదా అనటం, ఆయనకు వ్యక్తిగతంగా మనం అంతా అభిమానులే అయినప్పటికీ ఇప్పుడు మీ పార్టీతో అలయన్స్లో ఉన్నాడు కాబట్టి చెప్తున్నా,
పార్టీ పెట్టిన తర్వాత నిజంగానే క్యాడర్ని పెంచుకుంటూ పోయి పోరాడే విధంగా వెళ్ళాలే తప్పితే కానీ ఈయనొక్కరే వచ్చి స్టేజ్ పెడతారు, ప్రజల్లో అరిచేసి వెళ్ళిపోతారే తప్పితే కానీ ఒక్కొక్క క్యాడర్ పెంచుకుంటూ రావాలి. అలాంటి క్యాడర్ లేదు అని అంటారు. మరి ఇప్పుడు 2024లో ఆయన చేసే ప్రయత్నం అదే కదండి. ఇప్పుడు ఆయన పవర్ షేరింగ్కి వెళ్తున్నాడు, కొన్ని సీట్లు తీసుకుంటాడు, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వస్తారు, దాని నుంచి కొన్ని పోర్ట్ఫోలియోలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి అది క్యాడర్ని పెంచడమే అవుతుంది కదా. ఒక వ్యక్తి వచ్చినట్టునే ముఖ్యమంత్రి ఎలా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి చాలా గొప్ప నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి అవడానికి దాదాపు 30 సంవత్సరాల పైనే పట్టింది. బీజేపీ అనేది ఇప్పుడు తిరుగులేని శక్తిగా భారతదేశంలో ఉంది. 1951 నుంచి స్ట్రగుల్ చేస్తే 2014కి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈయన పార్టీ పెట్టి ఆయన కంటెస్ట్ చేసింది 2019 ఎలక్షన్, 2024కి సీఎం అయిపోవాలని అంటాం అంటే అది తలకు మించిన భారం కదా సార్. ఒక్కోసారి అవ్వచ్చు, ఎలాగా ఎన్టీఆర్ గారు అయ్యారు. ఎన్టీఆర్ గారు అవడానికి కారణం ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదం అయింది. తెలంగాణలో కేసీఆర్ అయ్యాడు, అది తెలంగాణ నినాదం. కేజ్రీవాల్ అయ్యాడు, అక్కడ లోక్పాల్ బిల్ కానీ లేకపోతే నిర్భయ ఘటనలు కానీ ఆ సందర్భాలు క్రియేట్ చేసి అక్కడ ముఖ్యమంత్రిని. ఇక్కడ ఆంధ్ర పరిస్థితి అది కాదు కదండి. ఉన్న ముగ్గురు స్థానికులే, అక్కడ ఏమి ప్రత్యేకమైన సెంటిమెంట్ లేదు. కొత్త పార్టీ వచ్చింది, కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీని వ్యవస్థాగతంగా స్థిరపరచాలి. రెడ్డి 5 సంవత్సరాలే గట్టిగా ప్రయత్నిస్తే సీఎం అయి కూర్చున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు వారసత్వంగా ఇచ్చిన ఓటింగ్ ఉంది. ఆయనకి రాజకీయ వారసత్వం అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వారసత్వం కాదే. దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం చేసి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కాంగ్రెస్ పార్టీ బలగాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి అని కథలు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ తండ్రి. ఆయన ఇచ్చిన బాటలో ఈయన నడిచాడు తప్ప ఈయన కొత్తగా క్రియేట్ చేసింది ఏముందండి. ఇప్పుడు ఆయన పరిపాలించాడు 5 సంవత్సరాలు, మీరు చూడండి మళ్ళీ 30 సంవత్సరాల దాకా ఆయన అధికారం రాణిస్తారేమో జనాలు. అంతలాగా మొత్తం చెడదొప్పుకున్నాడు అంటారు ఒక రకంగా, మా ఏరియా లాంగ్వేజ్లో చెప్పాలంటేనే. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏది రాజకీయ ఇది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర 1000 కోట్లు ఏమీ లేదు ఆయన దగ్గర, సింగిల్ మ్యాన్. కానీ ఆ సింగిల్ మ్యాన్ ఈరోజు వచ్చి పవర్ షేరింగ్ స్థాయికి 2 ఎలక్షన్కి వచ్చాడంటే అది అచీవ్మెంట్ అండి అయింది. తప్పకుండా రాజేష్ గారు, ఇప్పుడు రాజకీయం చేయాలంటే యువత చాలా బాగా భయపడేది ఏంటంటే కొత్తగా దేశ భవిష్యత్తుని మార్చగల శక్తి యువతకే ఉందన్నా కూడా అలాంటి యువత రాజకీయంలో రావాలంటే చాలాసార్లు భయపడతా ఉంటుంది. ఫైనాన్షియల్ టర్మ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఫ్యూచర్లో మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని అంటే? యాక్చువల్గా నేను ఎప్పుడు నేను రాజకీయ నాయకుడిగా అనుకోలేదండి. ఎక్కడున్నా అన్ని వర్గాలకి సమన్యాయం చేసేవాడు పదవులు ఉండాలని కోరుకున్నాను. నేను కోరుకున్నాను కాబట్టి నాకు ఆశలు ఆకాంక్షలు లేవు కాబట్టి నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యేది ఉండదు, నా పోరాటం ఎక్కడ ఆగేది ఉండదు. నేను రాజకీయ నాయకుడిని అంటే కంప్లీట్ రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి ఈ రాజకీయాల్లో వచ్చే సమస్యలు ఏమి కూడా నన్ను టచ్ చేయలేవని అనుకుంటాను సార్. ఫైనల్గా మహాసేన మీడియా ఆశయాలన్నింటినీ సాధించాలనే మీకు ఆశయాలే ఉన్నాయి అని చెప్పారు. ఆశ అయితే ఏం లేదు కానీ ఆశయాలే ఉన్నాయి. ఎలాంటి ఆశయాలని సాధించాలి అని అనుకుంటున్నాను? నాకు తెలిసినంత వరకు కులం పేరుతోనో మతం పేరుతోనో పేదరికం పేరుతోనో ఎవరి మీద ఒక బలవంతుడు బలహీనుడిని అణిచివేయని సమాజం కావాలి సార్. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక సామాన్యుడి మీద అటాక్ జరిగితే దేశవ్యాప్తంగా దాని మీద నిరసనలు వెల్లువెత్తి ఒక దేశ అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే పరిస్థితి వచ్చింది. ఆ చైతన్యం, ఆ పరిపాలన మన ప్రదేశంలో, మన దేశంలో కూడా రావాలి, మన రాష్ట్రంలో రావాలని కోరుకుంటాను సార్. తప్పకుండా. ఏ ఆశయం కోసం అయితే మీరు ఆ మహాసేన మీడియాని అయితే స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఫ్యామిలీతో వచ్చారు, మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టడం కూడా భవ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా నా ఇంటర్వ్యూలో సిగ్నేచర్ స్టూడియోస్ మోటో కూడా ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు చెప్తే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. ఓకే ప్లీజ్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్.